ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. నమస్తే, నేను విజయ్. హైదరాబాద్లోని మేడ్చల్లో ఉన్నటువంటి టెక్ మహేంద్రలో పనిచేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అందులో ఉన్న ఉన్నత ఉద్యోగులు తనను వేధిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగం నుంచి ఎలాంటి రీజన్ లేకుండా టెర్మినేట్ చేశారంటూ ఏకంగా సంస్థ కార్యాలయం ముందే ధర్నాకు దిగింది. అంతటితో ఆగకుండా ఇక్కడ మహిళా ఉద్యోగుల పట్ల జరుగుతున్న వేధింపులపై ఆమె గొంతెత్తింది. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మొత్తం ఐటీ ఇండస్ట్రీలోనే భావన చేసినటువంటి ఈ ఉద్యమంపై అందరూ కూడా ఒక్కసారిగా గొంతెత్తుతున్నారు. నిజంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారా? కనీసం బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందా? ఎస్, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమన్ టీవీ లైవ్ కాల్లో భావన మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి భావన గారు. నమస్కారం అండి. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అక్కడ జరుగుతున్నటువంటి వేధింపులు కావచ్చు, ప్రెషర్ కావచ్చు, వీటన్నిటిని కూడా బయటకు చెప్పరు. సో జాబ్ నీడ్ కాబట్టి వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకొని వర్క్ చేస్తుంటారు. కానీ మీరు ఎందుకు ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు నేరుగా వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది? ఎవరైనా ఒక ఎక్స్టెంట్ వరకే తట్టుకుంటారు కదండి. ఇప్పుడు డెఫినెట్గా నేను మెడికల్ లీవ్స్ తీసుకున్న మాట వాస్తవం, అందులో ఎలాంటి తప్పు లేదు. ముందు కూడా మెడికల్ లీవ్స్ తీసుకున్నాను, మధ్యలో కూడా అవసరం ఉంటే తీసుకుని ఉండొచ్చు. వాళ్ళు క్యాబ్ కొన్ని రోజులు స్కెడ్యూల్ చేయలేదు, దాని బదులు నేను వెళ్ళలేదు. మొన్న సాటర్డే కూడా ఐ వాజ్ సపోజ్ టు గో. నేను మెసేజ్ పెట్టాను దట్ ఐ విల్ కమ్ టు ఆఫీస్, మీరు కొంచెం క్యాబ్ స్కెడ్యూల్ చేయండి అని. అది వాళ్ళు మై టీఎల్ హీ డెంట్ డూ ద క్యాబ్ అండి. నేను 41 కిలోమీటర్స్ దూరంలో ఉంటాను. ఐ కాంట్ కమ్ బై సెల్ఫ్ ఆల్ ద టైమ్ కదండి. సో ఐ డెంట్ గో బికాస్ ఆఫ్ దాట్. అండ్ మోర్ ఓవర్ నేనెందుకు గొంతెత్తి చెప్తున్నాను అంటే, సార్ మీరు నా మెడికల్ లీవ్స్ తీసుకున్నప్పుడు రెస్పెక్ట్ చేయలేదు, నేను ఒప్పుకుంటాను. ఐ టుక్ ఇట్ సార్. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. పాపకి ఒంట్లో ఫస్ట్ నేను ఫ్యామిలీ ఎమర్జెన్సీ అండి, నేను కొంచెం వెళ్ళాలి అని చెప్పాను. ఆయన క్యాబ్ లో ఉన్నారు. దేర్ వాజ్ సో మచ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ బికాస్ ఆయన కూడా క్యాబ్ లో అప్పుడే ఆఫీస్ కి వస్తున్నారు. హీ ఆల్సో వాజ్ ఆన్ 12:30 షిఫ్ట్. నేను అన్నాను ఫ్యామిలీ ఎమర్జెన్సీ సార్ అని అన్నాను. అంటే అదంతా కుదరదు, మీరు ఫస్ట్ పైకెళ్ళి లాగిన్ చేయండి, ఐ థింక్ ఆఫ్ ఇట్ అని కాల్ కట్ చేసేసారు. తర్వాత మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేసి చెప్పాను, లేదండి కొంచెం ఇలా మా పాపకు ఒంట్లో బాగాలేదు, కడుపులో నొప్పి అంటుంది అండ్ ఇంట్లో ఎవరు లేరు. ఐ డోంట్ హ్యావ్ ఇన్ లాస్ అండి. దే పాస్డ్ అవే లాస్ట్ 26 జనవరి రోజు. మా మామయ్య గారు కూడా చనిపోయారు. ఎర్లియర్ హీ వాజ్ ద వన్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్. అంటే అట్లీస్ట్ ఇంట్లో ఉండేవారు ఆయన, మాకెవరు లేరు. సో ఐ వాజ్ ఓన్లీ వన్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. అట్లీస్ట్ నేను మా మమ్మీ వాళ్ళు వచ్చేంత వరకైనా ఐ హ్యాడ్ టు గో పిక్ హర్ అప్ అండ్ డ్రాప్ హర్ హోమ్. అందుకోసం నేను వెళ్తా అంటే అదంతా నాకు తెలీదు, మీరు ఖచ్చితంగా పైకి వెళ్ళి లాగిన్ చేయండి, నేను పైన పర్మిషన్స్ తీసుకుని మిమ్మల్ని పంపిస్తాను అని అన్నారు. ఈయన చెప్పిన మాట వినేలా లేరు అని చెప్పి ఓకే సార్ అని నేను స్వైప్ ఇన్ చేసి 4 మెట్లు ఎక్కాను పైకి. పైకి ఎక్కిన తర్వాత ఐ వాజ్ అంటే మాకు ఆఫీస్ లో సిగ్నల్స్ ఉండవండి. మేమేదో నాసాకు పనిచేస్తున్నట్టు మా మొబైల్స్ కూడా లాకర్ రూమ్స్ లో పెట్టి పైకి వెళ్ళాలి. లాకర్ రూమ్ నుంచి మా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా? అంటే మీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని మీకు కొన్ని లాకర్ గదులు ఇస్తారు. నాసాకు పనిచేసే వాళ్ళు కూడా అంత, సైబర్ సెక్యూరిటీ పనిచేసే వాళ్ళు కూడా అంత సెక్యూరిటీ ఏది పాటించరు. మేము లాకర్స్ లో పెట్టుకొని వెళ్ళాలి. మొబైల్ ఫోన్ యూజ్ చేయడం అనేది ఎనీ కార్పొరేట్ ఆఫీస్ లో కూడా అది అలౌడే కదా? అంటే నాట్ ఓన్లీ టెక్ మహీంద్రా, లేదంటే మొత్తం ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఇలాగే బిహేవ్ చేస్తాయా? మోస్ట్లీ ఏంటంటే సార్ మొబైల్స్ అలౌడే. ఏం చేస్తారంటే సైలెంట్ లో పెట్టుకోండి అని చెప్తారు. ఓకే, పాత కంపెనీస్ లో కూడా మొబైల్ అనేది యూజ్ చేయకూడదు ఫ్లోర్ మీద. దట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ ఆల్సో. మేము కూడా అలా అడగలేం. కాకపోతే మాకు ఏంటంటే మా లాకర్ రూమ్స్ నుంచి మేము ఉండే ప్లేస్ చాలా దూరం. మీకు ఒక కాల్ వస్తే కూడా మీరు పరిగెట్టి వెళ్ళి ఆ కాల్ ఆన్సర్ చేయడానికి ఉండదు. ఇప్పుడు నేను మార్నింగ్ 12:30కి నేను లాగిన్ చేశాను అనుకోండి, నైట్ 10 o'clock నాకు లాగ్ అవుట్. 9.5 hours, 1 hour బ్రేక్ ఇస్తారు. 30 minutes, 15 minutes, 13 minutes. ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లోనే మేము మా ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండాలి. మోర్ ఓవర్ మీరు ఏ మీడియా ఛానల్ అయినా వెళ్ళండి, ఆ క్యాంపస్ మొత్తంలో అసలు సిగ్నలే ఉండదు. మీరు ఒక ఫోన్ కాల్ మాట్లాడాలంటే టెక్ మహీంద్రాలో మీరు నడుచుకుంటా స్మోకింగ్ ఏరియా కన్నా రావాలా. సిగ్నల్ ఉన్న కొన్ని కార్నర్స్ ఉంటాయి, అక్కడ ఎప్పుడు రష్ గా ఉంటుంది. ఎందుకంటే ఫోన్ మాట్లాడడానికి సిగ్నల్ కూడా మాకు దొరకదు. మేబీ సార్ కొన్ని క్లయింట్స్ అడుగుతారు ఫర్ డేటా సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్ ఫోన్ వాడకూడదని. మై కన్సర్న్ ఈజ్ నాట్ అబౌట్ ఇట్. కనీసం లాకర్ రూమ్స్ దగ్గర ఉండి లేదా ఫోన్ మాట్లాడుకోవడానికి ఒక స్పేస్ ఇస్తే బాగుంటది.
మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. టెక్ మహేంద్రలో మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోకూడదండి. ఆ ఛార్జర్ పాయింట్స్ అంట డైరెక్ట్‌గా సర్వర్ కనెక్టెడ్ ఉంటాయట. సో, దానికి ఛార్జింగ్ పెడితే సర్వర్ ఇష్యూ వచ్చేస్తుంది. సో, సర్వర్ అంతా పాడైపోతే మనం ప్రాసెస్ ఇబ్బంది అయిపోతుందని ఛార్జింగ్ పెట్టుకున్న ఫోనులు కూడా తీసుకెళ్ళి క్యాబిన్‌లో దాసిపెట్టేసి, ఇక ఛార్జింగ్ పెట్టకూడదు కదా అని రిటర్న్ చేస్తా ఉంటారు. సో, ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందనుకోండి, దేవుడి దయతో పొద్దున్న ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోతే, సాయంత్రం ఓటీపీ ఇచ్చేటప్పుడు మాత్రమే మన ఫోన్ ఆన్ అవుతుంది. అది కూడా ఏ క్యాబ్ డ్రైవర్‌నో అడుక్కొని ఛార్జింగ్ పాయింట్ పెట్టుకొని అప్పుడు వాళ్ళకి ఓటీపీ ఇస్తే మనం ఇంటికొస్తాం. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఒక కంపెనీలో, అంటే ప్రైవేట్ కంపెనీలో ఉంటాయి నేను గానీ ఫస్ట్ టైమ్ చూస్తున్నాను సార్ ఇన్ని రకాల రిస్ట్రిక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీలో సిగ్నల్ ఉండదు. ఛార్జింగ్ పోర్ట్స్ ఉండవుట. ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకొని రావాలంట. నేను ఇది అడిగాను మా మేనేజర్‌ని. లేదంటే ఏం చేయాలంటే సార్ టీమ్ లీడర్‌ని రిక్వెస్ట్ చేయాలి. అప్పుడు ఆయన ఏదైనా ఒక సాకెట్ ఖాళీగా ఉంటే మన ఫోను, మన చార్జర్ ఆయన తీసుకెళ్ళి ఛార్జింగ్ పెడతారు. భావన గారు మీరొక్కరే ఇలా ముందుకొచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ప్రెషర్ కావచ్చు, లేదంటే అక్కడ టార్చర్, వేధింపులు ఇవన్నీ మీరొక్కరే మాట్లాడుతున్నారా? ప్రీవియస్‌గా చాలామంది కూడా ఇదే విధంగా ముందుకొచ్చి పైనున్న మేనేజ్‌మెంట్‌కి గానీ, హైయర్ అథారిటీకి గానీ కంప్లెయింట్ చేసిన పరిస్థితులు లేవా? కంప్లెయింట్ చేశారు. వేరియస్ రీజన్స్‌కి వాళ్ళని టర్మినేట్ చేశారు. నోటీస్ పీరియడ్స్ ఎక్కువ చేసేస్తారు. 60 డేస్ నోటీస్ పీరియడ్ సార్. ఇప్పుడు ఏదైనా కంపెనీలో కొత్తగా జాయిన్ అయితే 30 డేస్ అంటే వాళ్ళు ఒప్పుకుని లేదా బై చేయడమో ఏదో చేస్తారు. 60 డేస్ నోటీస్ పీరియడ్ అంటే చాలా కష్టం కదా సార్. సో, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో, మేమేమనుకుంటామంటే సార్ మీరు చూడండి ఎవ్వరు కంప్లెయింట్ చేయట్లేదా అని మీరు అంటున్నారు కదా! నా వీడియోస్ అన్ని టీవీస్‌లో టెలికాస్ట్ చేశారు. ఎన్‌టీవీ, టీవీ9 ఆర్ మోస్ట్ ఆఫ్ ద మీడియా. మీరు కింద ఒక మనిషిని పెట్టి కామెంట్స్ చదివిపించండి. ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ బ్రాంచ్. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ అని. యూ విల్ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్. నిన్న నేను చాలా మెసేజెస్ చదివాను. మీరు కూడా చదవండి. మీకు అర్థమవుతుంది. మీరెందుకు వాయిస్ రేజ్ చేస్తున్నారు అని అంటే, సార్ ఒక్క నిమిషం నా మీద ఏదైనా చేయండి నేను పడతాను. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ ఐ విల్ నాట్ స్పేర్ ఇట్. నాకు ఒంట్లో బాగోనప్పుడు మా హస్బెండ్ కాల్ చేస్తే యు ఆర్ నోవేర్ రిలేటెడ్ టు ది కంపెనీ. మీరు మీ వైఫ్‌కి ఒంట్లో బాలేదని మీరు ఎలా చెప్తారు? ఆస్క్ హర్ టు కాల్ మీ అనడం చాలా తప్పు. ఇట్ ఈస్ క్వైట్ ఇన్సల్టింగ్ మై హస్బెండ్. అది కూడా నేను తీసుకున్నా. నా పాపకు ఒంట్లో బాగలేదు అని అంటే సార్ మా టీఎల్ నేను ఇందాక ఒక మీడియా ఛానెల్‌కి చూపించాను. ఐ జస్ట్ వెంట్ ఫర్ అన్ ఇంటర్వ్యూ అండ్ కమ్. నేను సాటర్‌డే రోజు ఐ వాస్ ఇన్ అ క్యూ. మా పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంటే మా టీమ్ లీడ్ శివసాయి పున్నా గారు నాకు ఆపోజిట్‌లో వస్తున్నారు. నేను టీమ్ లీడ్ కదా! మా పాపని పరిచయం చేద్దామని కాల్ చేశాను. సార్ ఇక్కడ లైన్‌లో ఉన్నాను మా పాపని తీసుకొని అనని. సో, హి సెడ్ ఓహ్! అవునా అండి మీరు మౌలాలీలో ఉంటారా? అంటే అవునండి ఇది మా అత్తయ్య గారి వాళ్ళ ఇల్లు అని చెప్పి అబ్బాయి ఒక 31 సెకండ్స్‌లో కాల్ డిస్కనెక్ట్ చేసి నన్ను పలకరించి తను వెళ్ళిపోయాడు సార్. పలకరించి వెళ్ళిన మనిషి నేను ఆఫీస్‌లో మా పాపకి హెల్త్ బాలేదు అని రిప్లై చేశాను. వాట్సాప్‌లో ఫోటోస్ పెట్టాను. ఆ వ్యక్తి నన్ను పర్సనల్‌గా చూసాడు హాస్పిటల్ ముందు విత్ మై డాటర్ అండ్ మై మదర్. సో, అంటే మీరు చెప్తున్న చాలామంది ఇంత టార్చర్ అనుభవిస్తూ కూడా బయటకు చెప్తే ఎక్కడ టెర్మినేట్ చేస్తారో, ఎక్కడ జాబ్ పోతుందనే భయంతోనే అందరూ కూడా సో, ఎవ్వరు ఏ మాట మాట్లాడకుండా జాబ్ చేస్తున్నారు. అంతేనా అక్కడ? అవునండి. మోరోవర్ నేను ఐ స్పోక్ విత్ కపుల్ ఆఫ్ పీపుల్ టుడే. నాకు తెలిసిందేంటి అంటే, ఆఫ్టర్ నేను నిన్న ఆఫీస్ ముందు అలా కూర్చున్న తర్వాత, మాకు 60 డేస్ నోటీస్ పీరియడ్ ఉంటే, కొంతమందికి మంచి కంపెనీస్‌లో ఆఫర్ లెటర్ వచ్చింది. కానీ వాళ్ళు 60 డేస్ ఆఫ్ నోటీస్ పీరియడ్ ఒప్పుకోనన్నారట. సో, వాళ్ళు ఎర్లీ లాగ్ ఔట్. ఐ మీన్ థట్ వాస్ ద రీజన్ ఐ హావ్ డన్ దిస్ అండి. సో, 1, 2 అంటే ఎవరైనా నెట్టుకొని ఎళ్ళిపోతారు సార్. ఇలా కాన్స్టెంట్‌గా దిస్ ఈజ్ టార్చర్ అనే చెప్పాలి. అవ్వలేదు ఇంక నాతోటి. మోరోవర్ వెన్ మా పాప హెల్త్‌కి కూడా మీరు రెస్పెక్ట్ చేయకపోతే, మా హస్బెండ్‌కి మీరిందాక మనం ఒక మాట రెస్పెక్ట్ చెప్తున్నారు. మిమ్మల్ని హాస్పిటల్‌లో చూసారు. మీరు ఫోటోస్ అన్నీ కూడా షేర్ చేశారు. మీరు ఎగ్జాక్ట్‌గా ఏ లొకేషన్‌లో ఉన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. బట్ ఆ తర్వాత ఏమన్నారు? మీ సుపీరియర్ ఎంప్లాయీ ఏమన్నారు? అంటే సార్ తర్వాత నాకొక మెయిల్ వచ్చింది. ఏమనొచ్చిందంటే దేర్ ఆర్ 3 క్లాజ్ మెన్షన్డ్ ఇన్ ఇట్. Uh, no medical documents have not been submitted yet from your end and have not reported back to work. Third thing, have not joined the conversation ano the mood clause పెట్టేసి if you are not coming by 21st of July we will have to take further action అని నాకు ఒక మెయిల్ పెట్టారు. ఆ మెయిల్‌కి రిప్లై ఇస్తూ నేను పెట్టాను. అప్పటికి నాకు భాగ్య గారు కాల్ చేశారు. మా హెచ్ఆర్ కాల్ చేశారు.
తను కాల్ చేసి అడిగింది ఏంటంటే, భావన मैंने सुना है आपकी बेटी के बारे में आप कब वापिस आ रहे हो అని అడిగింది. అంటే నేను అన్నాను, మా పాపకి జస్ట్ నేను ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ఇంకా యూరిన్ టెస్ట్ ఇప్పుడే ఇచ్చాను. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ద రిపోర్ట్స్ టు కమ్. ఎనీహౌ టుమారో ఇస్ సండే. దే మైట్ నాట్ గివ్ మీ. ఐ విల్ చెక్ అండ్ లెట్ యూ నో అని నేను తనకి చాలా క్లియర్‌గా చెప్పాను. చెప్పిన తర్వాత కూడా మార్నింగ్ మా టీఎల్ గ్రూప్‌లో భావన శర్మ ఆర్ యూ రిపోర్టింగ్ అని 10 సార్లు క్వెషన్ మార్క్ పెట్టి వాట్సాప్ పెట్టారు. నేను దానికి రిప్లై ఇస్తూ మా పాప హాస్పిటల్లో కూర్చుని ఇంజెక్షన్స్ తీసుకుంటున్న ఒక ఫోటో తీసి, వీళ్ళ కోసం సార్ హాస్పిటల్లో కూర్చున్న బిడ్డకు కూడా ఫోటో తీయాల్సి వచ్చింది. నేను ఫోటో తీసి నేను వాళ్ళకి పంపించాను. సరే ఇది నా పరిస్థితి, నేను భాగ్య గారితో మాట్లాడాను, ఆవిడ నన్ను 21st రోజు రిపోర్ట్ అవ్వమన్నారు, బట్ మా పాప పరిస్థితి ఇలా ఉంది, షీఈస్ రియలీ ఇన్ హాస్పిటల్, తనకి స్టమక్ ఇన్ఫెక్షన్ లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇంకా తెలియదు, బికాస్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దోస్. వన్స్ మై డాటర్ ఈజ్ ఓకే ఐ గెట్ బ్యాక్ టు యూ అని 21st రోజు పెట్టిన ఈమెయిల్ కి 21st రోజే నేను రిప్లై ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే డాక్యుమెంట్స్ పెట్టలేదంటారు. ఇప్పుడు రిపోర్ట్స్ లేవు కాబట్టి హాస్పిటల్లో కట్టిన బిల్లు, హాస్పిటల్లో టెస్ట్స్ రాస్తారు కదండి, ఈ టెస్ట్ చేయండి ఈ టెస్ట్ చేయండి అని, మా పాపకు ఒక బుస్కోపాన్ ఇంజెక్షన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నేను మా ఎండి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మిస్టర్ రఫీ గారికి పెట్టాను. ఆయనకి పెట్టాను, శ్రీధర్ గారికి పంపించాను, శివసాయి పున్నా గారికి కూడా పంపించానండి. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ వెరీ ఎమర్జెన్సీ వీ డోంట్ డైరెక్ట్లీ డీల్ విత్ భాగ్య గారు, షీఈ్ మై హెచ్ఆర్. సో తనతో నేనేం డీల్ చేయలేదు, కానీ వీళ్ళందరికీ పంపించాను. శివ గారు నోటెడ్ అని ఒక మెసేజ్ పెట్టారు కింద. ఓకే ఫైన్, నోట్ చేసుకున్నారు కదా అని అనుకున్నాను. నోట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాట్సాప్ లో ఆర్ యూ రిపోర్టింగ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇప్పుడు ఎన్నిసార్లు సేమ్ మళ్ళీ ఆఫ్టర్ మేకింగ్ అ నోటెడ్ అని తన పర్సనల్ మెసేజ్ లో నోటెడ్ అని పెట్టాడు, టీమ్స్ గ్రూప్ లో రిపోర్టింగ్ అని క్వశ్చన్ మార్క్స్ పెట్టారు. నాకు అంటే ఇంకా ఇంటెన్షనల్ చాలా గా బాధేసింది. ఇంటెన్షనల్ గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నమా, లేదంటే మీ వర్క్ కల్చర్ లో భాగంగానే ఆల్రెడీ ఆ జాబ్ ప్రొఫెషన్ లో ఉండేటువంటి సిస్టమ్ అలాంటిదేనా? సార్ నాకు తెలిసి ఆ ప్రాసెసే అలాగా. అంటే ఏంటంటే అది కాలింగ్ ప్రాసెస్ అండి, అది ఇన్వాయిస్ ప్రాసెస్. అది మీరు అందరూ అనుకుంటున్నట్టు నేను సాఫ్ట్వేర్ ఐటీ కాదండి, నాన్ ఐటీ జాబ్ చేస్తాను నేను, కస్టమర్ సపోర్ట్ నేను. సో అది ఇన్కమింగ్ కాల్స్. వాళ్ళకి ఏంటంటే ష్రింకేజ్ ఉంటుంది ఆ ప్రాసెస్ లో. ఎలా అంటే ఇప్పుడు మీరు డైలీ ఇంతమంది లాగిన్ ఇంతమంది లాగౌట్ అని వాళ్ళకి చూపించాలి, ఆన్ టైం లాగిన్ ఆన్ టైం లాగౌట్. మా కర్మ ఏంటంటే సార్, లాస్ట్ 1 అవర్ కానీ ఫస్ట్ 1 అవర్ కానీ మనం బ్రేక్స్ తీసుకోకూడదు. అది బయో బ్రేక్ అయినా సరే, మీరు వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే, లేదా మీరు హెడ్సెట్ మర్చిపోయి బయటికి వెళ్ళాలన్నా సరే, ఫస్ట్ హాఫ్ లో కనుక మీరు బ్రేక్ తీసుకుంటే వెంటనే పోయి అసిస్టెంట్ మేనేజర్ కి కంప్లైంట్ చేసిస్తారు. సార్ ఇన్ స్పైట్ ఆఫ్ టెలింగ్ 100 of times దే ఆర్ రిపీటింగ్ ద సేమ్. వాళ్ళు ఫస్ట్ అవర్స్ లో భావన బ్రేక్ గారు తీసుకుంటారు, లాస్ట్ అవర్స్ మీరే చెప్తున్నారు మీరు చేసేది ఆ జాబ్ అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే నాన్ ఐటీ అంటున్నారు. మీరే ఐటీ కంపెనీ అయినా కూడా నాన్ ఐటీకి ఎస్ సంబంధించిన జాబ్ అంటున్నారు. బట్ మీరు కాల్స్ని ఎస్ ఆన్సర్ అండి ఎస్ చేయాలి వాళ్ళకి, సో ప్రాపర్గా మీరు రిప్లై ఇవ్వాలి, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ టైం టు టైం జరగాలి, సెకండ్ టు సెకండ్ జరగాలి. సో మీరు అక్కడ ఆ పొజిషన్లో లేకపోతే నిజంగానే ఆ వర్క్ ప్రెషర్ అనేది కంపెనీ మీద పడుతుందేమో, అందుకని వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారేమో. అది డెఫినెట్ గా ఉండొచ్చు సార్. నేనేమంటున్నా అంటే అలాంటి ప్రాసెస్ లోనే ఇంకా కొన్ని వందల కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. ఇంతకు ముందు కూడా నేను వర్క్ చేశా. దే హ్యావ్ అ ప్రాసెస్ టు హ్యాండిల్ ఇట్. దే విల్ టాలరేట్ సచ్ థింగ్స్. వాళ్ళు చూసి చూడనట్టుంటారు. ఆడపిల్లలనో మగ పిల్లలనో లేదా రీజన్ లేకుండా కూర్చోండి, రోజు మొత్తంలో మీరు గంట బ్రేక్ తీసుకోవాలి. అది ఎంత ఎప్పుడెప్పుడు తీసుకుంటారు అనేది మీ డెసిషన్ తీసుకోండి అనే లిబర్టీస్ మీద కంపెనీస్ వర్క్ చేస్తాయి. లేదు అంటే ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు ఫిక్స్డ్ బ్రేక్స్ ఇస్తారు. ఇప్పుడు ఎలా అంటే నేను నైట్ షిఫ్ట్ చేశాను అనుకోండి, 2 నుంచి 2:15 వరకు ఒక బ్రేక్, 5 నుంచి 5:15 వరకు ఒక బ్రేక్, ఈ మధ్యలో వాళ్ళు ఒక 30 minutes లంచ్ బ్రేక్ అనేది ఇస్తారు. ఇది ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే నేను నీకు వార్నింగ్ లెటర్ ఇస్తానని ఎక్కడ లేదండి. వాళ్ళు యూజువల్ గా ఈ స్పెసిఫిక్ టైంలో మీరు లంచ్ తీసుకోండి, ఈ స్పెసిఫిక్ టైంలో మీరు మీ బయో బ్రేక్స్ తీసుకోండి అని చెప్తారు. కాల్స్ మధ్యలో ఎక్కడైనా మీరు ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు దాకా ఏదైనా చిన్న వాష్రూమ్కి వెళ్ళాలన్నా, ఏదైనా చిన్న చిత్క పనులున్నా వాళ్ళు అలౌ చేస్తారు. దట్ ఈస్ హౌ దే మెయింటైన్. దట్ ఈస్ హౌ దే యూస్ టు మెయింటైన్ ఇన్ మై ప్రీవియస్ కంపెనీ. ఇప్పుడు ఈ ఈ కంపెనీలో కంపెనీలో ఏంటంటే ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మీరు? ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? నేను యాక్చువల్గా సార్ మీకు నేను అసలు లీవ్స్ అనేవి చేయలేకపోతున్నాను. 4 months అయింది.
4 మంత్స్ నుంచి ఫోన్స్ దగ్గర రిస్ట్రిక్షన్, ఎంట్రీ దగ్గర రిస్ట్రిక్షన్, తర్వాత మీరు బ్రేక్స్ తీసుకోవడానికి రెస్ట్రిక్షన్స్, విమెన్‌కి రెస్పెక్ట్ ఉండదు. అండ్ వాష్‌రూమ్‌కి వెళ్ళాలంటే ఎవరు సార్ ఇంకా ఈ కాలంలో నేను వాష్‌రూమ్‌కి వెళ్తున్నా అని చెప్పెళ్ళేది. వాష్‌రూమ్‌కి వెళ్తే చెప్పి వెళ్ళాలి. అండ్ కూర్చోండి మీరు బ్యాగ్స్ చెక్ చేస్తారు. ఐ అండర్‌స్టాండ్ దట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద టెక్ మహేంద్ర బిల్డింగ్ ఉంది. ఐ రెస్పెక్ట్ దట్. అండ్ మోర్ ఓవర్ బ్యాగ్స్ ఎందుకు చెక్ చేస్తారు? ఏదైనా ఆయుధాలు లాంటివి పట్టుకెళ్ళకుండా ఉండాలని. ఇప్పుడు సెక్యూరిటీ ఏదైనా రీజన్స్ కోసం కంపెనీలో చేస్తారు. చేస్తారు. ఇప్పుడు ఏదైనా కంపెనీలో బ్యాగ్స్ చెక్ చేయడం అంటే ఒక మెటల్ డిటెక్టర్ లాంటిది ఇలా పెట్టి మీరు చెక్ చేస్తారు. అందులో ఏదైనా ఉంటే. లేదంటే ట్రాలీస్ వస్తాయి కదా! ఇట్లా బ్యాగ్ పెట్టగానే ఎస్కలేట్ నుంచి స్కానర్‌లో బయటికి వచ్చేటట్టు. స్కానర్‌లో అంతా కూడా స్కాన్ అవుతుంది. అలాంటివేవి మా కంపెనీలో లేవు. బయట ఇద్దరు సెక్యూరిటీ ఆంటీస్‌ని నించోబెడతారు. ప్రతి వాళ్ళు వెళ్ళగానే అలా బ్యాగ్ జిప్ తీసి చూసి పంపిస్తారు. మీరు సెక్యూరిటీ రీజన్స్‌కి బ్యాగ్ చెక్ చేస్తున్నప్పుడు ప్రాపర్‌గా చెక్ చేయాలి కదా! విత్ మెషిన్ డిటెక్షన్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇట్స్ ఎ వెరీ బిగ్ కంపెనీ అండి. అదేం చిన్న చితక గల్లీ చివర్లో నేను స్టార్ట్ చేసుకున్న ఐటీ కంపెనీ కాదు కదా! సో, ఒక మెషిన్ లేదక్కడ టు చెక్ ఏదైనా స్కానర్ పెట్టి చెక్ ఏం లేదు. క్యాజువల్‌గా బ్యాగ్ చెక్ చేస్తారు. వెళ్ళేటప్పుడు బ్యాగ్ చెక్ చేస్తారు. వచ్చేటప్పుడు బ్యాగ్ చెక్ చేస్తారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ టు ద సెక్యూరిటీ రీజన్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ దేర్ ఈస్ అ వే టు చెక్ బ్యాగ్స్ ఆల్సో. రైట్? సో, మీరు స్కానర్ పెట్టేసారనుకోండి, మేము అంతసేపు వెయిట్ చేయక్కర్లేదు. మేము ఆ బ్యాగ్ అందులో డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాం. మీరు చూస్తే టెక్ మహేంద్ర ఎంట్రన్స్‌లో రోజు కనీసం ఒక 60 మందో, 70 మందో, 100 మందో ఇంటర్వ్యూకొస్తారు. మేము వెళ్ళే ప్యానెల్‌లో. అది మా క్యాబ్ ఏరియా. మేము అక్కడ క్యాబ్ దిగి లోపలికెళ్తా ఉంటాం. వాళ్ళ బ్యాగులు చెక్ చేసి, మా బ్యాగులు చెక్ చేసేసరికి చాలా టైం పడుతుంది. ఒక్క నిమిషం లేట్ అయినా గూడా మెయిలొస్తుంది. మీరొక నిమిషం లేట్ లాగిన్ చేశారు. అరే! నువ్వు దేనికి లేట్ లాగిన్ చేశావని గూడా అడగాలి గదా! ఎగ్జంప్షన్స్ అలా ఏముండవా? అడగరు. ఒక 3 డేస్ గాని, 4 డేస్ ఇలా రెగ్యులరైజ్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఎగ్జంప్షన్స్ కొంత గ్రేస్ పీరియడ్ లాంటిది ఉంటుంది. సో, కొన్ని అలౌ చేస్తుంటారు. 1, 2, 3 చేస్తారు రోజులు సార్. మంత్‌కి. ఎగ్జంప్షన్స్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు కొన్ని కంపెనీస్‌లో ఏంటంటే చెప్పరు. పోన్లే నా ఎంప్లాయే కదా! అంటే మీరు మీ టీమ్‌లో 10 మంది మీ కింద పని చేస్తారనుకోండి. అవును. అవును. మీరు 4 రోజులు లేట్‌గా వచ్చారని మీరేం చేస్తారు? పోన్లే ఇప్పుడు రోజు టైంకొస్తాడు. ఒక రోజే కదా! నేను అడ్జస్ట్ చేసుకొని తను బాగా వర్క్ చేస్తున్నప్పుడు చూసి చూడనట్టు వదిలేస్తాము. కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతుంటాయి. ఎక్స్‌ట్రా అవర్స్ కూడా వర్క్ చేస్తుంటారు కాబట్టి అవి పరిగణలోకి తీసుకుంటుంటాం. ఎక్సలెంట్ సార్. చాలా బాగా చెప్పారు. మా దగ్గర కూడా అడ్జస్ట్‌మెంట్స్ చేస్తారు. నాకు అడ్జస్ట్‌మెంట్స్ చేయలేదని నేనేం చెప్పలేదు. క్రిప్ చేస్తూ అడ్జస్ట్‌మెంట్స్ చేస్తారు. డు మెసేజ్ పెడతారు. దీస్ మెనీ రెగ్యులరైజేషన్స్. దీస్ మెనీ ఏ రోజుకి ఆ రోజు. ఇంతమంది లేట్ లాగిన్ చేశారు. ఇంతమంది అన్‌ప్లాన్డ్‌గా లీవ్ తీసుకున్నారు. క్రిప్ చేస్తూ. అది టీమ్స్‌లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి, హ్యూమిలియేట్ చేస్తూ, క్వెషన్ మార్క్స్ పెట్టుకుంటూ రెగ్యులరైజ్ చేస్తారు. కానీ హ్యూమిలియేట్ చేసి చేస్తారు. యెస్. కొన్ని చెప్పకుండా చేసేస్తాం కదా మనం. హ్మ్. హ్మ్. మా పాప కానీ రోజు స్కూల్‌కి ముఖ్యంగా ఇలా లేట్‌గా గ్రూప్‌లో అందరి ముందు పెట్టడం వల్ల అనేది కొంచెం మెంటల్‌గా కొంచెం అప్‌సెట్ అవుతాం. ఏ ఎంప్లాయీ అయినా కూడా కొంచెం అదే దాన్ని వాళ్ళు చేసేది. ఇప్పుడు బయో బ్రేక్స్ ఇప్పుడు వాష్‌రూమ్‌కెళ్ళిన బ్రేక్స్ కానివ్వండి, లంచ్ బ్రేక్స్ కానివ్వండి, నా బ్రేక్ నా ఇష్టం కదా సార్. నేను ఎక్కువ చేస్తే మీరు నా మేనేజర్. మీరు నాకు మెసేజ్ పెట్టండి. నేను రిప్లై ఇస్తా సార్ దీనికోసం లేట్ అయిందనో ఇది ఎక్సెప్షన్ నేను అడుగుతా. అలా ఉండదు. ఒక 42 మంది ఉన్న గ్రూప్ ఒకటుంటుంది. అందులో మిగతా మేనేజర్స్ ఉంటారు. మిగతా పీపుల్ ఉంటారు. అందులో పోస్ట్ చేస్తారు. సో, వాళ్ళ ముందు అవమాన పడడం కంటే మేమే వాష్‌రూమ్స్ ఆపేసుకుంటాం. మీరు చూడండి టెక్ మహేంద్ర ఎంప్లాయీస్‌లో మీ ఓన్లీ టెక్ అని కాకపోయినా సార్ మోస్ట్‌లీ మాకు సరిగ్గా నిద్ర ఉండదు సార్. మాకు మేము అటు ఇటు కాని టైమ్స్‌లో వర్క్ చేస్తాం. మాకు సరిగ్గా నిద్ర ఉండదు. మోర్ ఓవర్ మేమసలు ఎప్పుడు తింటాము ఏంటి తెలీదు. మా టీమ్‌లో ఇప్పుడు టెక్‌ఎంలో ప్రాసెస్ ఏంటంటే అండి, నేను 3:30కి లంచ్‌కెళ్తే నేను 4:00కి టీమ్స్‌లో మెసేజ్ పెట్టాలి. ఐ యామ్ బ్యాక్ ఫ్రమ్ లంచ్ అని. అప్పుడు నెక్స్ట్ మనిషిని పంపిస్తారు. సో, అలా ఏమవుతుందంటే లేట్ అంటే అవుతుంది. మనుషుల్లాగా లాస్ట్ చూడట్లేదంటారా? మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే ఒక మెషిన్స్ ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈస్‌గా ఒక హ్మ్. రోబోట్స్ లాగా వర్క్ చేసే విధంగా కూడా అక్కడ సిస్టమ్ ఉందంటున్నారు మీరు ఇప్పుడు చెప్పేదాన్ని నేను బట్టి మీకు చూస్తే. ఇవన్నీ చెప్పాను. ఇలా జరిగింది అని. మీకేమనిపించిందో మీరది అనుకోండి సార్. మరి రోబోట్స్‌లా పని చేయాలని వాళ్ళు అనుకుంటారో, కానీ సార్ ఇంకొక విషయం ఆలోచించండి. అలాగే మేము పని చేస్తున్నాం సార్. ఎవరు నోరు తెరవట్లేదు. వాళ్ళేమనుకుంటారంటే సార్ వాళ్ళొక చిన్న ప్రపంచంలో ఉంటారు. మీరు మా టీమ్ పీపుల్‌ని చూస్తే మీరు ఇంటర్మీడియేట్ పాస్ చేసిన వాళ్ళని ఈ ప్రాసెస్‌కి తీసేసుకుంటారు. తర్వాత జస్ట్ పాస్డ్ ఔట్ గ్రాడ్యుయేట్స్‌ని వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళేమనుకుంటారంటే ఇదే కంపెనీ పాలిసీ. నేను ఖచ్చితంగా 30 నిమిషాల్లో గనక నేను బ్రేక్ నుంచి రాకపోతే, నా ప్రాణం పోయినంత పని జరిగిపోతుందని వాళ్ళు ఆ రిస్ట్రిక్షన్స్‌లోనే బ్రతుకుతారు. దీని అంటే తగ్గ ఒక దీన్ని మాట కూడా మించిన అన్నారు. వాష్‌రూమ్‌కి వెళ్ళాలన్నా కూడా చెప్పి వెళ్ళాలి.
సో ఇన్ టైంలో రాకపోతే మళ్ళీ దాన్ని కూడా ఓపెన్గా గ్రూప్లో డిస్కస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని కూడా అంటున్నారు. చాలా మంది ఫ్లోర్ మీద ఎందుకులే అని కూడా అరిచేస్తారు అవైతే. కంట్రోల్ చేసుకొని వాష్రూమ్ కూడా వెళ్ళలేక చాలా మంది సఫర్ అవుతున్నారు కూడా అని అంటున్నారు. నిజంగా ఆ సిచ్యువేషన్ నేను ఉంటుందా ఈ సరదాగా కాలంలో? అది ఏ జాబ్ అయినా కూడా, అంటే ఎలాంటి జాబ్ అయినా సరే, మీరు చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా కూడా నా వాష్రూమ్కి వెళ్ళాలని కూడా చెప్పి వెళ్ళాలి అనే అంత సిచ్యువేషన్ ఉందంటారు ఇంకా ఈ డైలర్ కాలంలో? ఆగిపోతుంది కదా సార్. ష్రింకేజ్ వస్తది. ఒక్క కాల్‌కి ఏం డైలర్ ఆగిపోదండి. ఎవరు చెప్పారు సార్ అంత పెద్ద ఇప్పుడు 72 మంది ఎంప్లాయీస్ కాల్స్ తీసుకుంటున్నప్పుడు, ఒక్క కాల్ నేను తీసుకోకపోతే నా పక్క అమ్మాయికెళ్తుంది, ముందు అమ్మాయికెళ్తుంది, వేరే అమ్మాయికెళ్తుంది. దానివల్ల కంపెనీ మీద పడిపోయేంత నష్టం ఏం జరగదు. ఈస్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే. డబ్ల్యూఎఫ్ఎం టీమ్ అని ఒకళ్ళు కూర్చుంటారు. వాళ్ళు చెప్తారనమాట. మాకు ఒక్కొక్కసారి మెసేజెస్ కూడా పెడతారు టీమ్స్‌లో. దేర్ ఇస్ హ్యూజ్ ష్రింకేజ్. ఈ 2 అవర్స్ మీరు బ్రేక్ తీసుకోవద్దు. డోంట్ టేక్ బ్రేక్స్ ఫర్ 1 అవర్, 1.5 అవర్. పీక్ టైమ్స్ లో మేము కూడా అర్థం చేసుకుంటాం సార్. అండ్ భావన గారు, నా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే రౌండ్ ద క్లాక్ 24/7 ఎవ్రీ మినిట్ కూడా అక్కడ ఖచ్చితంగా ఎంప్లాయీస్ ఉండాలి. సో అక్కడ వచ్చేటువంటి ఆ కాల్స్ అన్నిటిని కూడా రిసీవ్ చేసుకోవాలి అనేది అది సిస్టమ్ అనేది. సో అది ఖచ్చితంగా అది ఒక అంతే. ఆ ఎమర్జెన్సీ లాంటిదే. ప్రాసెసే అంత ప్రాసెస్ అది, మీరు ఆ చేసే జాబ్ కూడా ప్రాసెసే అలాంటిది. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటిది. ఆలోచిస్తే సో ఆ సిస్టమ్ ప్రకారం చేయాల్సిందే కదా అని అంటే ఇప్పుడు నేను జీతం తీసుకున్నాను సార్. నేను అపాయింట్మెంట్ లెటర్ సైన్ చేసి నాకు ఇంత జీతం ఇస్తానంటే నేను మీకు పని చేస్తానని చెప్పాను. ఐఎమ్ ఉన్న ఓన్లీ అందులో వర్కింగ్ ఫర్ ఉన్న మై రూల్స్ సెల్ఫ్. అన్నిటినీ కూడా ఫ్రేమ్ చేశారా మీరు జాబ్లో జాయిన్ అయ్యే ముందు? సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా కూడా, ఈ సిస్టమ్ అంతా కూడా ముందు అందులో మీకు ఎందుకు ఉంటుంది? ఆఫర్ లెటర్‌లో అవన్నీ ఉండవులేండి. చెప్పారా? అట్లీస్ట్ నేనేమన్నా అంటే మీకు ఓరల్గా అయినా సరే చెప్పారా? ఇలా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు సిస్టమ్, మీరు ఇక్కడ జాబ్ కండిషన్స్ ఇవి. అలా చెప్తూ ఎవరు ఉండరు కదా సార్. అలా ఎప్పుడు మీరు ఎంట్రన్స్ లో ఉన్నప్పుడు ఏం చెప్పరు. జస్ట్ ఇన్బౌండ్ ప్రాసెస్ మీకు చక్కగా అవైల్ దొరుకుతుంది. ఒక కాల్ కి మధ్యలో గ్యాప్ కూడా ఉంటుంది అని చెప్తారు. కానీ అలా ఏం ఉండదు. దేర్ ఆర్ టైమ్స్ కొన్ని సాటర్డేస్ యూకే హాలిడే ఉంటుంది. అప్పుడు మా కాల్ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది. 1-2 కాల్స్ మించి రావు పర్ ఏజెంట్. ఇప్పుడు ఏంటంటే మా కాల్స్ లాంగ్ వెళ్తాయి. వెరీ లాంగ్. మోస్ట్లీ ఫర్ 4 అవర్, 1 అవర్, 45 మినిట్స్, 15 మినిట్స్, కొన్ని కాల్స్ 7 మినిట్స్ లో కూడా అయిపోతాయి. సో నేనేమంటున్నానంటే ప్రాసెస్ అలాంటిది. ఇన్బౌండ్ కాల్స్ మేము తీసుకోవాలి. ఐ అగ్రీ టు ఇట్. నేను దాని గురించి ఏం అనట్లేదు. అండ్ నేను అనేది ఏంటంటే కంపెనీలో ఉన్న టీఎల్స్ కానివ్వండి, మేనేజర్స్ కానివ్వండి, మీరు ఒకటి ఏం చేయాలి అంటే ఈదర్ మనుషుల్ని ఎక్కువ మందిని హైర్ చేసి ఆ ప్రెషర్ తగ్గించాలి. అన్ని కాల్స్ రాకుండా మనుషుల్ని పెంచుకోవాలి. సరే, మీ దగ్గర అంతమంది మనుషుల్ని మీరు పెట్టలేరు అని మీరు ఫీల్ అయినప్పుడు చిన్న చిన్న ఎక్సెప్షన్స్ వదిలేయాలి. అలా అని మీరు వాష్రూమ్ కి వెళ్ళకూడదు, వెళ్తే నాకు చెప్పెళ్ళాలి, మీరు ఇలా ష్రింకేజ్ చేయకూడదు అనడం తప్పు. ఆ ప్రాసెస్ అలా ఉన్నప్పటికీ వేరే కంపెనీస్ కానీ, లేకపోతే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా, నేను ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు. నాకున్న ఎక్స్పీరియన్స్ తో నేనేం చెప్తున్నానంటే అలాంటప్పుడు ఏం చేస్తారంటే దే ఆర్ హైర్ మోర్ పీపుల్. సో దట్ నాకు 10 కాల్స్, మనిషికి 10 చొప్పున వస్తే ఇప్పుడు 10 కట్టెలు ఒకసారి విరగవండి. ఒక్కొక్క కట్టె ఒక్కొక్కరికి 10 ఇచ్చామనుకోండి, వాళ్ళు ఆ పని చాలా బాగా చేస్తారు. ఇప్పుడు నాకు వచ్చిన పవర్ కాల్స్ అనేది నాకు 10 పెంచితే కాల్స్. ప్రెషర్ ఉండదు. మీరు చెప్పిన దాని ప్రకారం బ్రేక్స్ అనేవి కూడా ఉంటాయి. ఎక్కువ మ్యాన్ పవర్ని పెంచుకోవడం వల్ల వర్క్ అనేది కూడా తగ్గుతుంది. వర్క్ లోడ్ కూడా అందరి మీద పడుతుంది కాబట్టి సో అది షేరబుల్ అవుతుంది. సో దానివల్ల మీరు అన్నట్టుగా మోర్ ఓవర్ కాస్త సార్, ఇంకొకటి కూడా మనం చేయొచ్చు ఈ ప్రాసెస్ లో. ఏంటి అంటే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ టైమింగ్స్ కూడా బేస్ చేస్తాయి సార్. ఇప్పుడు యూకే లో ఇండియన్ టైమింగ్స్ వేరా, మన టైమింగ్స్ వేరే కాబట్టి మీరు హై ప్రెషర్ వాల్యూమ్ ఉన్న కొన్ని టైమ్స్ ఉంటాయి. ఇప్పుడు 12:30 లాగిన్ చేసాం అనుకోండి, అది వాళ్ళకి ఎర్లీ మార్నింగ్, అంటే వాళ్ళకి 8-9 అవుతుంది అనుకోండి, పీక్ కాల్స్ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి, సగం అంటే ఇప్పుడు 12:30 కాకుండా వేరే ఏదైనా షిఫ్ట్స్ మనకు ప్రొవైడ్ చేశారు అనుకోండి, నేను హాఫ్ డే తక్కువ కాల్స్ తీసుకుని హాఫ్ డే ఎక్కువ కాల్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో షిఫ్ట్ టైం అంటే నేను మేనేజ్మెంట్స్ ఎలా మేనేజ్ చేస్తాయో చెప్తున్నాను. ఒకటి, వాళ్ళు ఎంప్లాయీస్ ని పెంచి ప్రెషర్ తగ్గిస్తారు. రెండవది, వాళ్ళు టైమింగ్స్ ని బట్టి, అంటే పాపం ఈ టైంలో ఉన్న వాళ్ళు ఎక్కువ కాల్స్ తీసుకుంటున్నారు కదా, మరి మిడ్ నైట్ వర్క్ చేసే ఎంప్లాయీస్ తక్కువ తీసుకున్నారు కదా అని వాళ్ళ టైమింగ్స్ ని అలా డివైడ్ చేస్తారు. సో దట్ వర్క్ రొటేట్ అయ్యే ప్రెషర్ ఇస్ విధంగా లెస్. కూడా ఆ టైమింగ్లో కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న టైంలో సో ఎంప్లాయ్మెంట్ అనేది పెంచాలి అక్కడ. సో భావన గారు, ఇంకొక విషయం, ఇఫ్ యూ డోంట్ మైండ్, సో మీరు ఎన్ని అవర్స్, రోజుకి ఎన్ని గంటలు మీరు వర్క్ చేస్తున్నారు? సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఇబ్బంది లేకపోతే చెప్పొచ్చు. శాలరీ ఎంత ఉంటుంది? ఇబ్బంది ఏముంటుంది? ప్యాకేజ్ ఎంత? మీ ప్యాకేజ్, మీ శాలరీ?
చూడు అందులో ఇబ్బంది పడడానికి, భయపడడానికి ఏం లేదు. ఆఫీస్ టైమింగ్స్ చెప్తాను. మేబీ లీగాలిటీ పరంగా ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఓన్లీ మై సాలరీ. నేను టైమింగ్స్ చెప్తాను. ఐ వర్క్ ఫర్ 9.5 అవర్స్ ఇన్ టెక్ మహీంద్రా అండి. సో 10.5 12:30 అవర్ నుంచి 10:00 జనరల్గా వరకే. 8 అవర్సే కదండి ఎక్కడైనా కూడా. సో లేబర్ మీరు యాక్ట్ టెక్ ప్రకారం మహీంద్రాని అడగండి. మీకు లెక్కలు చెప్తారు. అంటే మీరు ఇంక్లూడింగ్ టెక్ ఇంక్లూడింగ్ మహీంద్రాని బ్రేక్ అడగండి. తో కలిపి మీరు 9.5 అవర్ అంటున్నారా, లేదంటే వితౌట్ బ్రేక్ అంటున్నారా? అవునండి. ఓకే. విత్ బ్రేక్ 9.5 అవర్స్ అండి. బ్రేక్ ఎంత సో అండి? 1 వాళ్ళని అవర్ నేను ఉంటుంది. ఒకసారి అడిగాను సార్ సరదాగా. ఒకసారి మా మేనేజర్ కొంచెం తెలిసిన మేనేజర్, పక్క టీం మేనేజర్. నేను పాత కంపెనీలో కూడా 7 అవర్స్ 45 మినిట్స్ చేస్తే ఫుల్ డే పడేది మాకు. ఇక్కడ ఎందుకు మేము 8.5 అవర్స్ పని చేయాలి, లేదా 8 అవర్స్ 20 మినిట్స్ పని చేయాలంటే వారానికి ఇన్ని గంటలు పని చేయాలని ఉంటుంది. మీరే లెక్క పెట్టుకోండి. మీరు 9.5 అవర్స్ పని చేసే తప్ప అది క్యాక్టర్స్ కాదంటే, చూడండి సార్, కాల్ ప్రెషర్ ఎక్కువ, బ్రేక్స్ ఇవ్వరు. ఓకే ఫైన్, అండర్స్టూడ్. మనుషుల్ని పెంచి ప్రెషర్ తగ్గిస్తారా? తగ్గించరు. ఉన్న మనుషులతోటే మీరు మొత్తం ప్రాసెస్ లో ఉన్న లాభాలన్నీ తీసుకోవాలి. అండర్స్టూడ్. అట్లీస్ట్ 8 అవర్స్ షిఫ్ట్ ఇస్తే ఒక 20 నిమిషాలు ఊపిరి తీసుకుంటాం కదా! ఆ ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వరు. నేను మీకు ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ నేను మీకు నా క్యాబ్ స్కెడ్యూల్స్ పంపిస్తాను. మీరు చాలా షాక్ అవుతారు. ఏంటి మేడం మీరు నిజంగా 9.5 అవర్స్ పనిచేస్తారు? 9.5 అవర్స్ నేనే కాదు సార్, అక్కడ అందరూ పనిచేస్తారు. అండ్ దే విల్ లీగలీ ఆల్సో టెల్ యూ దట్ యెస్ వీ వర్క్ ఫర్ 9.5 అవర్స్. వాళ్ళు వేరే వేరే కంపెనీస్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు. ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, దే గివ్ దిస్ కంపెనీ వర్క్స్ దిస్ మెనీ అవర్స్ అని. ఐ హర్డ్ దర్స్ ఎగ్జాంపుల్స్ అండి. అంటే నేను శాలరీ గురించి ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఇంత కష్టపడి, ఇంత ఇబ్బంది పడి, సఫర్ అవుతూ, ఆ ప్రెషర్‌ని కూడా తట్టుకోలేని విధంగా, ఈవెన్ పాప హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా దాన్ని కూడా బ్లేమ్ చేస్తూ కూడా గ్రూప్‌లో మెన్షన్ చేయడం, టార్చర్ చేయడం ఇవన్నీ చేస్తుంటే, ఇంత కష్టపడి చేస్తున్న మీకు సో ఎంతుంటుంది శాలరీ అని? అంటే చూసే వాళ్ళకి కూడా ఈ ఏం వీడియోని ఉండదు చూస్తున్నప్పుడు సార్. మీరు ఎక్స్‌పెక్ట్ నేను చాలా మందిని చూసాను. ఉత్త పుణ్యానికి ఇస్తారా నీకు 1,00,000 సాలరీ అని. నాకంత జీతం లేదు సార్. నా జీతం 50,000, 60,000 నా జీతం. నేను ప్యాకేజ్ పరంగా చెప్పదలుచుకోలేదు. ఓకే. మీరు చూస్తే మీరు చూడండి టెక్ మహీంద్రా బ్యానర్స్ ఏస్తారు. హైర్ మీరు చూస్తే మీరు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కెళ్ళి 3.5 లాక్స్, 3 లాక్స్, 2.5 లాక్స్. మీరు కంపేర్ చేసి చూడండి. లేదా మీరు క్వారా అని ఒకటి ఉంటుంది. మీరు అందులో చూస్తే టెక్ మహీంద్రా ఇస్ ద కంపెనీ హూ పేస్ లీస్ట్ వేజెస్ టు ఎన్ ఎంప్లాయీ. ఓకే. సో, అక్కడ ప్రతి కంపెనీ కూడా లేబర్ యాక్ట్‌లో ఉన్నటువంటి రూల్స్ అన్నిటిని కూడా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. కంపెనీకి సంబంధించిన గ్రోత్ కోసం కానీ, సో, ఎంప్లాయీకి సంబంధించిన వెల్‌ఫేర్, వాళ్ళ హెల్త్ కేర్ ఇవన్నీ కూడా చాలా దృష్టిలో బాబోయ్! పెట్టుకుంటారు. సో, మీరు అసలు చాలా అవన్నీ పెద్ద పెద్ద మాటలు అంటున్నారు సార్. హెల్త్ హ్మ్. కేరు, వెల్‌ఫేరు ఏంటి సార్ మీరు? చాలా పెద్ద పెద్ద మాటలు అంటున్నారు. హెల్త్ కేర్ అంటే మా పాత కంపెనీలో నాకు 5 లాక్స్, 6 లాక్స్ ఐ థింక్ 7 లాక్స్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండేది. టెక్ మహీంద్రా 2,00,000 ఇస్తది సార్. జీనియా లాంటి చిన్న హాస్పిటల్ ఉంది మా ఇంటి దగ్గర. మల్టీ స్పెషాలిటీ. యూ కెన్ జస్ట్ గూగుల్ ద హాస్పిటల్. నాకు ఆ 2 లాక్స్ 1.5 డేలో ఖర్చయిపోతాయి. దే ఓన్లీ గివ్ 2,00,000 రూపీస్ ఆఫ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ డిపెండింగ్ ఆన్ యువర్ పొజిషన్. మీ పొజిషన్ పెరిగే కొద్దీ మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా అంత పెరిగిద్దని నాకేం అనిపియదు. పీపుల్ హూ ఆర్ ఎట్ లెస్ దెన్ 2 ఆర్ 3 లాక్స్ ఆఫ్ ప్యాకేజ్ వాళ్ళకి ఇన్స్యూరెన్స్ కూడా కాదు. వాళ్ళు అదేంటో అంటారు కదా సార్, కార్డ్‌తో వెళ్తారు. ఈఎస్ఐ ఇస్తారండి, ఓకే. మర్చిపోయాను. ఈఎస్ఐ. ఆ! అలాగే సో ఈఎస్ఐలో ఈ రోజుల్లో భావన గారు ఎవరు మీ చూయించుకుంటారు? మీరు మీరు ఇప్పుడు ఇంకో క్వెషన్ అడిగారు. ఐయామ్ సారీ టు ఇంటరప్ట్ యూ అండ్ యెస్. లెట్ మీ ప్లీజ్ ఆన్సర్. కంటిన్యూ. హ్మ్. వెల్‌ఫేర్, హెల్త్ అంటున్నారు కదా! ఇన్స్యూరెన్స్ కార్డ్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. 4 నెలలయింది నేను జాయిన్ అయ్యి. కనీసం నేను 10 సార్లైనా చెప్పుండు నాకు బాలేదు అని. వాళ్ళు డామ్స్‌కి తీసుకెళ్ళినప్పుడు కూడా మీరు వరీ అవ్వకండి. మీ దగ్గర డబ్బులున్నాయో లేదో మాకు తెలీదు. మా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది. మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ 2,00,000 ఇచ్చాం కదా! ఈ కార్డ్ వాడుకోండి అని మా హెచ్ఆర్ గాని, మా టీఎల్ గాని, పోనీ మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ గాని, పోనీ కాల్ చేసి చెప్పక్కర్లేదు దేవుడా ఒక మెసేజ్. అయ్యో పాపం మీకు బాలేదన్నారు కదా! మా ఇన్స్యూరెన్స్ ఏమన్నా మీకు పనికొస్తుందా అని అడిగిన పాపానే పోలేదు. మీరు వెల్‌ఫేర్, హెల్త్ అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సో, ఒక మోస్ట్ ఆఫ్ ది రకంగా ఎంప్లాయీస్ దగ్గర చెప్పాలంటే అసలు హెల్త్ కార్డ్ మీకు సో తెలుసా? మీకొక చిన్న మాట చెప్తాను. నేను క్యాబ్‌లో కూర్చొని ఒకరోజు డిస్కషన్ చేస్తున్నప్పుడు మాతో తోటి అమ్మాయి అడిగింది. నేను అడిగాను, మీకు ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఏంటో తెలుసా? నీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే ఏంటో తెలుసా అని. అక్క హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే మా మమ్మీని నేను హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. మరి నాకు డబ్బులు ఇస్తారా అని. డబ్బులు ఇవ్వరమ్మా. ఇన్స్యూరెన్స్ ఒకవేళ మీ బిల్స్ ఏమైనా ఉంటే మీరు సబ్మిట్ చేయాలంటే పీపుల్ ఎంత వల్నరబుల్‌గా అక్కడ ఉన్నారో మీరు చూడండి. ఎంత వల్నరబుల్ పీపుల్ అక్కడ ఉన్నారు. పాపం వాళ్ళకి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎలా అప్లై చేసుకోవాలో తెలీదు. కంపెనీ కాకపోతే ఇంకెవరు సార్ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తారు? అంతే గదా! వాళ్ళకి తెలీదు సార్ హెల్త్ కార్డ్ ఎలా ఉంటుంది అని. మోస్ట్‌లీ చిన్న పిల్లలు కాదు సార్. అంటే జస్ట్ 21, 22 అలా అవును. ఉంటారు. అవును. సో, వాళ్ళకి ఆ అవసరం కూడా రాదు. ఎందుకంటే పాపం హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి వాళ్ళకి, యంగ్‌గా ఉంటారు, అవును. హెల్తీగా అవును. ఉంటారు. రైట్. భావన గారు
మీరు ఇప్పుడు ఫైట్ చేస్తుండేది ఎందుకోసం? ఫైనల్‌గా చెప్పండి. అంటే మిమ్మల్ని ఇలా టార్చర్ చేసి, మిమ్మల్ని మెంటల్‌గా ప్రెషర్‌కి గురి చేసి, సో, ఈవెన్ మీ కిడ్‌కి, మీ చైల్డ్‌కి హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా మిమ్మల్ని అసలు అకారణంగా టెర్మినేట్ చేశారు. దానికోసం ఫైట్ చేస్తున్నారా? లేదంటే కంపెనీ మీద ఫైట్ చేస్తున్నారా? లేదంటే మీ సుపీరియర్స్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద ఫైట్ చేసి వాళ్ళని కూడా టెర్మినేట్ చేయాలని? ఏంటి అసలు మీ డిమాండ్ ఓవరాల్‌గా? అంటే సిస్టమ్‌ని మార్చాలనేటువంటి డిమాండా? లేదంటే ఇండివిడ్యువల్‌గా మీకు జరిగినటువంటి ఈ అన్యాయం మీద మీరు ఫైట్ చేస్తున్నారా? మీరు చూడండి, ఇట్ స్టార్టెడ్ విత్ మీ. మోర్ వాయిసెస్ రేజింగ్. మీరు చూసే కమెంట్స్ అవి చూడండి, మీరు చూస్తూనే ఉండుండొచ్చు. సో నేనేమంటున్నానంటే ఇది నా వల్ల, నా కోసం మాత్రమే స్టార్ట్ అయిన ఫైట్ అండి. బికాజ్ నా పిల్ల నా ప్రయారిటీ. నా పిల్లని నేను ఆస్పత్రికి తీసుకెళ్ళడానికి మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు అనేది నా వాదన. సరే, మీరు జాబ్‌లోంచి తీసేశారు. ఐ రెస్పెక్ట్ ఇట్. ఎనీహౌ ఐ వాస్ గోయింగ్ టు లీవ్. నేను ఇంకో ఆపర్చునిటీ చూసి నేనే వెళ్ళిపోదాం అనుకున్నా. అందరిలాగే నేను కూడా అయ్యో పోనీలే ఇంకేం గొడవ పడతాం, ఏం దగ్గరికెళ్తాం, లేబర్ లాలో కేస్ వేస్తే 2, 3 ఇయర్స్ పడుతుంది. మనం బయటికి రాలేము. ఎందుకొచ్చిన బాధ, మిడిల్ క్లాస్ మనం, జీతం లేకపోతే బతకలేం. మనకెందుకు అని వెనక్కి వెళ్ళిపోయాను నేను. వెన్ ఇట్ హ్యావ్ కమ్ టు మై డాటర్, ఐ థాట్ ఇట్ హాస్ టు బి వోకల్. నౌ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే ఈస్, నేను చాలా మెసేజెస్ చూసాను. చాలా మంది నాకు కాల్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా మంది చెప్తున్నారు దట్ ఇట్ ఈస్ నాట్ తెలంగాణ న్యూస్ నౌ, ఇట్ ఈస్ నేషనల్ న్యూస్ నౌ. యూర్ క్వశ్చనింగ్ ది ప్రాసెస్ అండ్ సిస్టమ్ అని. సో ఐ థింక్ మీరు అనుకోండి, నేను వాయిస్ చేస్తున్నాను. చాలా మంది ఎంప్లాయీస్ పడే కష్టాలు నేను బయటికి తెచ్చాను. మోస్ట్ పీపుల్ ఇంకా చాలా మంది వస్తారు. మీ కమెంట్స్ లో భయం ఉంటుంది ఎంప్లాయ్మెంట్ గురించి, బట్ మీరు ఏదైనా క్యాంపెయిన్ రన్ చేయండి, దిల్ డెఫినెట్లీ పోల్ యూ. అండ్ మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. అంటే నేను ఒక్కదాన్నే ఈ పరిస్థితుల్లో ఈ ఒక్క కంపెనీలోనే లేను. చాలా కంపెనీస్ చిన్న చితక ఉంటాయి, వేర్ ఆల్సో దే గెట్. మీరు చూడండి, మీమ్స్ వస్తుంటాయి మనకి, చచ్చిపోతుంటే కూడా ఎంప్లాయీ ఆఫీస్ కి రమ్మన్నారు అని. అలా మీరు మీమ్స్ చూసుంటారు. ఇది అవును. నాతో అవును. స్టార్ట్ అవ్వాలి. మీమ్స్ అనేవి కొన్ని 10-15 ఏళ్ల క్రితం నుంచే మీమ్స్ ఉన్నాయంటే అలాంటి కంపెనీలు అప్పుడు కూడా ఎగ్జిస్ట్ అయ్యాయి కాబట్టి. సో ఎస్, దిస్ ఫైట్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఆల్ ద విమెన్ నౌ. నా డిమాండ్స్ పెద్ద మాట సార్. నేను చిన్న మనిషిని, ఒక నార్మల్ మిడిల్ క్లాస్. నాకు పెద్దగా సోషల్ మీడియా తెలీదు. నేను స్టేటస్ లాంటివి కూడా పెట్టను. ఫస్ట్ టైం ఐ కమ్ టు కెమెరా. 6 months బ్యాక్ ఎక్స్ ఇన్స్టాల్ చేసుకున్నా. మా పాప రివ్యూస్ అవి పెట్టుకుందాం అని. చిన్నపిల్లలు కదా, ముద్దుగా పాప ఉంటారు. ఏజ్ ఎంత అండి? పాప ఏజ్? మా పాప 12 years old అండి. ఓకే. అండ్ ఓకే. షీ గాట్ చెప్పండి స్టమక్ మేడం, పెయిన్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? నా హస్బెండ్ యాపిల్ కి వర్క్ చేస్తారండి. ఓకే. ఇంటి దగ్గరలోనే తను, బికాస్ ఈజ్ ఇంటూ ట్రైనింగ్. సో మీరు చేస్తున్న ఈ ఫైట్‌కి అంతా కూడా మోరల్ సపోర్ట్ ఉందా మీ హస్బెండ్ నుంచి? తాను కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, తాను కూడా ఒక ఐటీ ఎంప్లాయీ కాబట్టి, వద్దు ఎందుకు మేనేజ్మెంట్‌తో ఇష్యూ అవ్వడం, కంపెనీకి వ్యతిరేకంగా చేస్తే మళ్ళీ రేపు వేరే కంపెనీలో నీకు జాబ్ రావచ్చు, రాకపోవచ్చు, ఎందుకు ఇదంతా అవసరమా అని చాలామంది, వేల మంది ఎంప్లాయీస్ సఫర్ అవుతూ కూడా బయటికి రావాలి, వాయిస్ ఇవ్వాలి, ఫైట్ చేయాలనుకున్నా కూడా సో ఉన్న సిట్యుయేషన్ తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా మోల్డ్ అయ్యి సైలెంట్ అయిపోతుంటారు. సో అలా మీకు అంటే మోరల్ సపోర్ట్? మోరల్ సపోర్ట్ అంటే సార్, నాకు మంచి ఫ్యామిలీ ఉంది దేవుడి దయతోటి. మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు. బట్ నేను చాలా ప్యాంపర్డ్ గా పెరిగాను సార్. నేను మా అమ్మ నాన్నకి ఐఎమ్ ది ఓన్లీ డాటర్. దే హ్యావ్ అ సన్ టు. మీరు చూస్తే మా నాన్న చాలా పానిక్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. నాన్న పొద్దున్న కాల్ చేసి ఏడిస్తే నాకు చాలా బాధ అనిపించింది. మా పేరెంట్స్ కొంచెం పాతకాలం మనుషులు కాబట్టి, పెద్ద కంపెనీతో నీకేంటమ్మా ఇంత పెద్ద గొడవ, ఎందుకు నెత్తి మీద వేసుకున్నావు నాన్న అమ్మ అనుకున్నా కూడా, మై హస్బెండ్ ఈస్ ఆల్వేస్ బీన్ దేర్ విత్ మీ. ఆయనకు ఒక్కటే ఏంటి బాధ అంటే, నేను ఎప్పుడు కింద కూర్చోను సార్. నాకు తెలియదు కింద కూర్చోవడం. నేను సడన్ గా వెళ్ళి రోడ్ మీద కూర్చునేసరికి హీ వాజ్ ఆస్కింగ్ మీ, దిస్ ఇస్ నాట్ ద వే దట్ యూ ఫైట్, యూనో, నువ్వు ఎందుకు కింద కూర్చున్నావు, పైగా మీరు చూస్తే ఆ వీడియోస్ లో డాగ్స్ అవి కూడా వస్తున్నాయి, ఇలాంటి ప్లేస్ లో నువ్వు కూర్చోవడం ఏంటి అని ఆయన బాధ. నేను ఐ టోల్డ్ హిమ్, లేదు మీరు నన్ను ఆపద్దు, మీరు ఆపితే నేను మిమ్మల్ని కూడా ఆరుస్తాను అంటే హీ వాజ్ విత్ మీ అండి. డెఫినెట్లీ మై హస్బెండ్ ఇస్ మై గ్రేట్ అన్న సపోర్ట్. గారు, ఆ వీడియోలో కూడా ఒక డాగ్ వచ్చింది. సో ఆ కుక్క అలా వచ్చినప్పుడు అది మీతో అంటే మీ పెంపుడు కుక్క, లేదంటే అక్కడ న్యాచురల్ గా అక్కడ ఉండే ఆఫీస్ బయట ఉండేటువంటి స్ట్రీట్ డాగ్? నా కుక్క ఎందుకు అవుతుంది సార్, బహదూర్ పల్లిలో చాలా స్ట్రీట్ కేరింగ్ గా డాగ్ అండి. చూస్తున్నారు, చాలా కేరింగ్ గా నాకు దగ్గర కుక్కలు అంటే తీసుకున్నారు. కొంచెం
కుక్కలనే కాదు. జనరల్లీ వెరీ గుడ్ పర్సన్ ఇన్ హార్ట్. నిన్న నేను టెక్ మహీంద్రా బయట కూర్చుంటే పాపం సెక్యూరిటీ పీపుల్ కానీ, లోపలుండే ఎంప్లాయీస్ ఎవరైతే మన బ్యాగ్స్ చెక్ చేసేవాళ్ళు, సెక్యూరిటీ ఆడవాళ్ళు, సెక్యూరిటీ మెన్ వాళ్ళందరూ ఎక్స్ మిలిటరీ ఇంకా డీఆర్‌డీఓ వాళ్ళండి. బికాజ్ అది తెలంగాణ చూసుకుంటున్న బిల్డింగ్ కాబట్టి. పాపం వాళ్ళందరూ నన్నసలు ఏమీ అనలేదు. దే వర్ లుకింగ్ ఎట్ మీ మేడమ్ ఆప్‌కా నౌకరీ చలా గయా, ఏ కేసే హువా, ఓ కేసే హువా అని చాలా ప్రేమగా నన్ను పలకరించారు వాళ్ళందరూ. నేను ఉండింది 4 నెలలైనా గానీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ బాండ్ దట్ ఐ హావ్ విత్ ద హౌస్ కీపింగ్ స్టాఫ్ కానియండి, సెక్యూరిటీ కానియండి. అది జస్ట్ అక్కడ తిరుగుతూ ఉండే కుక్క సార్. ఎప్పుడైనా నేను అటు గేట్ నుంచి బయటకొస్తే ఓ బిస్కెట్టో ఏదైనా చేతిలో ఉంటే దానికి ఏస్తూ ఉంటాను. మోస్ట్‌లీ నా టీమ్ మెంబర్స్ దాన్ని ప్యాంపర్ చేస్తారు. అలా ఆ కుక్క నా ఓపెన్‌గా దగ్గరకొచ్చింది. మీకు సపోర్ట్ రాకపోయినా, ఒక నోరు లేని జంతువు మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది అని అనిపించిందా? నేను ఆ మెసేజ్ ఎక్కడో చూసాను. మీ మీడియా వాళ్ళప్పుడు అన్నారు. మేడం మనుషులు రాకపోయినా కుక్కలు విశ్వాసంగా ఉంటాయండి అని. సో, మేబీ థట్ ఈస్ ట్రూ. మీ తోటి ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పడుతున్నా కూడా మీరొక్కరే అక్కడ ఒంటరిగా కూర్చున్నారు. అంత పెద్ద కంపెనీ ముందు. సైలెంట్‌గా మీ హస్బెండ్ గూడా అంటున్నారు. సో, మీరు చాలా ప్యాంపరింగ్‌గా పెరిగారు చిన్నప్పటి నుంచి. కష్టం అంటే తెలీదు. కింద కూర్చున్న సందర్భం గూడా ఇప్పటివరకు లైఫ్‌లో రాలేదు అంటున్నారు. అలాంటిది రోడ్డు మీద ఆఫీస్ ముందు వేల మంది ఎంప్లాయీస్ ముందు కూర్చున్నప్పుడు, పోలీసులొచ్చినప్పుడు నిజంగా ఏమనిపించింది? అవసరమా ఇదంతా? లేదు, ఒక మహిళగా అయినా సరే పోరాడాల్సిందే, ఫైట్ చేయాల్సిందే. నా బిడ్డ విషయంలో జరిగిన ఈ అన్యాయం ఒక తల్లిగా ఎంత దూరమైనా పోతానని ఫిక్స్ అయ్యారా అప్పుడు? మీరు చెప్పిన తెగింపు వచ్చిందండి ఖచ్చితంగా. కాకపోతే నేను మీడియా వాళ్ళు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ నంబర్ తీసుకున్నారు. రఫీ గారి నంబర్ తీసుకొని కాల్ చేశారు. చేసి "సార్ ఇలా అమ్మాయి ధర్నాకే కూర్చుంటా అంటోంది. మరి మీరు తనతో ఏమన్నా మాట్లాడతారా?" అని అడిగారండి. "నో, నో. ఇట్ ఈస్ బీన్ నౌ టేకెన్ కేర్ బై ద లీగల్ టీమ్" అని చెప్పి ఆయన కాల్ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. సార్ వెన్ యూ సెడ్ దట్ లీగల్ టీమ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్, సో ఐ ఫెల్ట్ ఇంక నేను ఐ హావ్ టు సిట్. ఐ ఐ ఐ ఫెల్ట్ లైక్ సిట్టింగ్. రైట్. మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చిందండి? ఇప్పుడు ఎవరన్నా కంపెనీ నుంచి ఎవరన్నా మీతో మాట్లాడడానికి ముందుకొచ్చారా? ఎవరన్నా నెగోషియేట్ చేయడానికి ఏమన్నా ముందుకొచ్చారా? సో, ఇంతటితో ఆపేద్దామని ఏమన్నా మీతో మాట్లాడడం గానీ, లేదంటే యెస్, మీరు ఫైట్ చేయండి, ముందుండండి, మేము మీతో కలిసి జాయిన్ అవుతాం, ఖచ్చితంగా ఈ సిస్టమ్‌ని బ్రేక్ చేయాలి, ఈ టార్చర్‌ననేది కంట్రోల్ చేయాలి, ఇలా మోరల్ సపోర్ట్ ఏమైనా బయట నుంచి ఎంప్లాయీస్ నుంచి లేదా కొన్ని యూనియన్స్ కానీ, లేదంటే ఏదైనా ప్లాట్‌ఫార్మ్స్ నుంచి గానీ, ఎన్‌జీఓస్ నుంచి గానీ సపోర్ట్ రావడం జరిగిందా? మీరు ఒక నిమిషం ఆలోచిస్తే ఈ సాఫ్ట్‌వేర్ కానీ, నాన్ ఐటీ కానీ మాకేమి సంఘాలు కానీ, యూనియన్స్ కానీ లేవు. అవును. అంటే జనరల్ బయట. ఐ విష్ పీపుల్ షుడ్ కమ్ ఫార్వర్డ్. ఒక యూనియన్ ఫార్మ్ చేస్తే నేను కూడా ఒక మెంబర్‌లా ఉండడానికి చాలా చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంటాను. ఐ విల్ డెఫినెట్‌లీ బి యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ఇట్. మాకు అలాంటి యూనియన్స్ ఏం లేవు. ప్రస్తుతానికి చాలా బాగా మీడియా సపోర్ట్ చేస్తోంది. ఆల్ ద మీడియా సెట్ మీరు ఏదైతే నేను ఫస్ట్ ఆ రోజు నా టర్మినేషన్ లెటర్ చూసి పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు ఒక్క మీడియా పర్సన్ గణేష్ గారని ఆయనకి ఒక్కరికే నేను చెప్పాను. హి ఓన్లీ స్ప్రెడ్ ద న్యూస్ టు ఎవ్రీబడీ. హి ఆస్క్డ్ మీ టు మేక్ ఎ వీడియో అండ్ సెండ్ ఇట్ టు హిమ్. ఆయన చెప్తే ఆయన అన్నారు, "మేడం నా వైఫ్ కూడా ఒక కార్పొరేట్ ఎంప్లాయీ. పాపం తను కూడా ఇలాగే సఫర్ అవుతుంది" అని. మీరు అదే కాదు ఇవాళ పొద్దున్న చూస్తే కపుల్ ఆఫ్ లాయర్స్ గాని, మధుసూదన్ గారని ఎవరో నా వీడియో అంతా ప్లే చేసుకుంటా, బయటికి చూడ్డానికి పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. పాపం వీళ్ళు ఇలా ఇబ్బంది పడతారు అని. మనసులో అయినా అనుకుంటారు కదా సార్, పాపం మేము చెప్పలేకపోయాం తను చెప్పేసింది అని. అది నాకు చాలు అని అనిపిస్తుంది. సో, లీగల్‌గా ఎవరైనా సపోర్ట్ చేయడానికి మీ వెంట నిలబడ్డారా ఎవరన్నా? అంటే నేను ఇప్పటిదాకా లీగల్ హెల్ప్ అంత దూరం వెళ్ళలేదు. యాస్ ఐయామ్ టెల్లింగ్ యూ, ఐయామ్ ఎ వెరీ పాంపర్డ్ చైల్డ్ ఫ్రమ్ ఎ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీరు నన్ను ఇప్పుడు ఈ నిమిషం అడిగితే నేను ఉన్న ఇల్లు తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. హ్మ్. సో, ఫ్యూచర్‌లో వేరే కంపెనీ మీకు జాబ్ ఇవ్వాలన్నా గూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత, సో, ప్రైవేట్ కంపెనీస్ గురించి, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీస్ గురించి, మేనేజ్మెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడా భయం లేదా? భయం ఎందుకు ఉండదు సార్? ఎవరికైనా భుక్తి కావాలి కదా సార్! హ్మ్. వి హావ్ టు దిస్ 4 ఫింగర్స్ షుడ్ గో ఇన్సైడ్ టు ఈట్. ఇప్పుడు చూడండి, దోస్ డేస్ ఆర్ గాన్ వేర్ వి యూజ్డ్ టు ఫైట్ ఫర్ మంచి ఫుడ్. మీరు చూడండి, ఐ పర్సనలీ ఫీల్ ప్రాపర్ తెలంగాణలో అడుక్కునే వాళ్ళందరూ ఎవరు ఉండరు. మీరు చూస్తే ఏ స్ట్రీట్ మీద చూసినా వేరే స్టేట్ నుంచో వచ్చి హిందీ వేరే ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతూ అడుక్కునే వాళ్ళు ఉంటారు. ప్రాపర్ తెలంగాణ ఈజ్ రిచ్.
ఏ మనిషికి ఎలాంటి వ్యక్తి అయినా, ఏ ఊరు నుంచి వచ్చినా హైదరాబాద్ అనే ప్లేస్‌లో చాలా సుఖంగా బ్రతుకుతారు. నౌ వి ఆర్ లివింగ్ ఫర్ లైవ్లీహుడ్ అండి. అంటే బెటర్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ లైఫ్ కోసం. నేనెందుకు జాబ్ చేస్తున్నాను? మా హస్బెండ్ చేస్తున్నారు. నాకు తినడానికి, ఉండడానికైతే ఎప్పటికి ఇబ్బందుండదు. కానీ మాకు అపార్ట్‌మెంట్ ఒద్దు. నాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి. సో, నేను వర్క్ చేయాలి. నా పిల్లలు చిన్న స్కూల్‌కి వెళ్ళకూడదు. ఇంటర్నేషనల్ స్కూల్‌కి వెళ్ళాలి. సో, నేను జాబ్ చేయాలి. సో, బెటర్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ లైఫ్ కోసం మనం జాబ్ చేస్తాం తప్పించి, బ్రతకడానికి, తిండి తినడానికి డబ్బులు లేవని పని చేసే వాళ్ళెవరు లేరు అని నేను ఫీల్ అవుతాను. రైట్ అండి. నిజంగా మీరు మీలో ఆ పెయిన్ కనిపిస్తుంది. పాప విషయంలో ఒక తల్లిగా మదర్ అనేది చైల్డ్ కోసం, చైల్డ్ హెల్త్ విషయంలో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కారు. అది ఎంత పెద్ద ఇష్యూ అయినా కానీ, జాబ్ అయినా, ఎంత పెద్ద కార్పొరేట్ కంపెనీ అయినా, మొత్తం సిస్టమ్ అంతా అటువైపు నిలబడినా కూడా ఫైట్ చేస్తారు అన్నదానికి మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. సో, మీరు చాలా డేర్‌గా నిలబడ్డారు. కంపెనీ మీద ఫైట్ చేస్తున్నారు. అసలు కంపెనీ కంటే కూడా సిస్టమ్ మీద ఫైట్ చేస్తున్నారు మీరు. సో, ఈ సిస్టమ్‌ని ఎక్కడో దగ్గర బ్రేక్ జరగాలి అని మీరు చేస్తున్నటువంటి ఆ But ఫైటింగ్ there మాత్రం is a నిజంగా change అండి. హ్మ్. I see people talking on floor. వాళ్ళు చెప్పారు, వాళ్ళకందరికీ చెప్పారంట ఫ్లోర్ మీద లేసి నించొని గట్టిగా అరిసి మాట్లాడము, టేబుల్ కాన్వర్జేషన్స్ పెడతామని. మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఏమంటారు ఎర్లీ ఎవరైతే రిజిగ్నేషన్ పెట్టేసి 60 డేస్ నోటీస్ పీరియడ్ ఉందో వాళ్ళందరినీ ఒక దగ్గరికి పిలిచి, లేదు మీరు దాన్ని ఏమంటారు ఎర్లీ రిలీవింగ్ అడిగారు కదా, మేము ఇచ్చేస్తామని వాళ్ళ పేపర్స్ మీద సైన్ చేశారంట. అండ్ దే సెడ్ బయో బ్రేక్స్ కి వెళ్ళేటప్పుడు మీరు ఎన్నిసార్లు అడిగి ఉంటారు భావనని, ఎన్నిసార్లు వాళ్ళని వీళ్ళని అడిగి ఉంటారు. స్టాప్ ఆస్కింగ్ ఇట్, విమెన్ విల్ ఫీల్ అన్కంఫర్టబుల్ ఫర్ ఇట్. మోస్ట్ ఆఫ్ ది చేంజెస్ హావ్ కమ్ ఇన్ టెక్ మహేంద్ర అండ్ అంటే ఐ థింక్ అంటారు. సో, మీ ఫైట్‌తో కొంత ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయిందంటారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. మిగతా వాళ్ళైనా నా వల్ల హెల్ప్ పొందారంటే చాలు. మీరు నన్ను అడిగారు మీకు భయం లేదా ఫ్యూచర్‌లో జాబ్ రాదా అని. టెక్ మహేంద్ర షుడ్ టేక్ కేర్ ఆఫ్ మీ నౌ. అంతేనా? Yes, they made me talk before media. I am హ్మ్. a small person. చాలా చిన్న మనిషి నేను. నేనేదో నా ఇంట్లో పిల్లలు, వంట, నాకు పని మనిషి లేదు. పిల్లలు, వంట, చిమ్ముకోవడం, కడుక్కోవడంలో ఉండే నన్ను 60% ఆఫ్ మై లైఫ్ ఈస్ ఆక్యుపైడ్ విత్ మై ఫ్యామిలీ. మీరు చూస్తే మా మామయ్య గారు వాస్ ఎ లివర్ సిరోసిస్ పేషెంట్ అండి. నేను మొన్నటిదాకా ఐ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్ విత్ దిస్ కార్పొరేట్ సాలరీ ఉండి. ఇంతకుముందు నేను టెక్ మహీంద్రాలో కాకపోతే ఇంకొక దగ్గరికైనా భుక్తికి పని చేశాను. విత్ దట్ ఆల్ ఆఫ్ దట్ మనీ నేను మా మామయ్య గారిని చాలా బాగా చూసుకున్నాను. చాలా బాగా పంపించుకోగలిగాను నేను. 26th ఆఫ్ జనవరి ఈజ్ వెన్ మై ఫాదర్ ఇన్ లా ఈజ్ నో మోర్. నాకు ఫ్యామిలీ ప్రయారిటీ అండి. 60% ఆఫ్ మై లైఫ్ ఈజ్ ఫర్ మై ఫ్యామిలీ. 40% is for professional life is what I have kept it for. So you will never come into the 60% of my life. You have no right to అంతే do so. గదండీ. అవును. 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 కరెక్ట్‌గా చెప్పారు. అలాగే భావన గారు మరొక విషయం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు. మిమ్మల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత టెక్ మహేంద్ర మీద ఉందని. తిరిగి మిమ్మల్ని మీ ఏదైతే టెర్మినేషన్‌ని బ్రేక్ చేసి మళ్ళీ మిమ్మల్ని వెనక్కి పిలిచి మీ జాబ్‌ని కంటిన్యూ చేయమని, సో, ఈ రూల్స్ అన్నిటిని కూడా చేంజ్ చేస్తున్నామని ఒక అష్యూరెన్స్ మేనేజ్మెంట్ నుంచి వస్తే, మళ్ళీ తిరిగి మీరు టెక్ మహేంద్రలో జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? No, let them come for the negotiation. I'll think about it. But mostly I wouldn't go back to them, sir. ఎందుకంటే మీరు చూడండి మనం ఇప్పుడు దిస్ ఇస్ నాట్ అ ఫ్యామిలీ. మా నాన్నగారు నన్ను ఒక మాట అన్నారు అనుకోండి, పోన్లే 10 రోజుల తర్వాత ఏదైనా మా నాన్నగారే కదా అన్నారని నేను వెనక్కి వెళ్ళొచ్చు. బట్ దట్ ఈస్ కంపెనీ హూ ఇన్సల్టెడ్ మై హస్బెండ్, హూ వాజ్ ఇన్సల్టెడ్ మై డాటర్. ఐ వుడెంట్ టాలరేట్ ఇట్. అంటే మీరు కాంపెన్సేషన్ లాంటిది ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? నేను అలా ఏం మిమ్మల్ని అడగలేదు సార్. నాకు తెలీదు నాకు ఇంకెన్ని రోజుల్లో జాబ్ వస్తుందో, లేదా ఏదైనా కార్పొరేట్స్ నన్ను హైర్ చేసుకోవడానికి ముందుకొస్తాయో రాదో కూడా మీరు మీరు చెప్తుంటే నాకిప్పుడు భయమేస్తుంది. సో, అంటిల్ ఐ యామ్ ప్లేస్డ్ టెక్ మహీంద్ర షుడ్ అలా టేక్ కేర్ ఆఫ్ మీ. జరగాలని కాదు. భావన గారు అలా జరగాలి, అలా జరుగుతుందని కాదు. అంటే నేను మొత్తం సినారియో అంతా కూడా చెప్తే మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అనేది నేను చూసేటువంటి ఈ వీడియో మీ ఇంటర్వ్యూ చూసేటువంటి చాలామంది ఎంప్లాయీస్ ఈ వీడియోని చూస్తుంటారు. సో, వాళ్ళకి గూడా ఆ స్పిరిట్ రావాలి. ఆ ఛాలెంజింగ్ గట్స్ అనేవి ఉండాలి. క్వెషన్ చేయాలి. సో, మహిళలకు జరుగుతున్నటువంటి ఇలాంటి ప్రెషర్‌ని సమ్ ఓపెన్‌గా అడ్వకేట్ చెప్పాలి అండి. అనేది ప్రయత్నం. చూడండి నాకేం డిమాండ్స్ అంటే చాలా పెద్ద మాట. డిమాండ్స్, బెనిఫిట్స్ అట్లా ఏం లేదు. ఐ ఫీల్ టెక్ మహీంద్ర రెస్పాన్సిబుల్ ఫర్ మీ. ఇప్పుడు నాకు ఎక్కడైనా ప్లేస్మెంట్ వచ్చినా రాకపోయినా దే వుడ్ స్టే రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మీకు మీ. మీకు ఇల్లీగల్‌గా జరిగినటువంటి మీ టెర్మినేషన్ మీద అయితే మాత్రం లీగల్‌గా అయినా సరే మీరు ఫైట్ చేస్తారు. చూడండి నేను ప్రస్తుతం ఏ లాయర్‌ని హైర్ చేయలేదు. కపుల్ ఆఫ్ లాయర్స్ త్రూ మీడియా నాకు హెల్ప్ చేస్తా అని అన్నారు. ఐ యామ్ నాట్ ష్యూర్. అంటే ఇప్పుడు చూడండి మాట అందరూ ఇస్తారు.
అది ఆచరణలో పెట్టడం కష్టం. మనం ఎవరిని నమ్మలేం. సో, ఐ విల్ సీ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ ఇప్పుడు అలా మాట్లాడితే నా లాయర్ చార్జెస్ కూడా టెక్ మహీంద్రా పే చేయమని నేను అడుగుతాను. రైట్ అండి. సో ఫైనల్‌గా కంక్లూడ్ చేద్దాం. ఫైనల్‌గా మీరు ఏం జరగాలనుకుంటున్నారు ఒక్క మాటలో? సో మిమ్మల్ని టార్చర్ పెట్టిన ఎంప్లాయీస్‌ని వాళ్ళని డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నారా? లేదంటే మేనేజ్‌మెంట్ ఈ సిస్టమ్‌ని చేంజ్ చేయాలని కోరుకుంటున్నారా? సో మళ్ళీ తిరిగి మీరు ఆ కంపెనీలో కంటిన్యూ చేయనంటున్నారు. సో వేరే కంపెనీకి నేను దాని వెళ్ళడానికి గురించి క్లారిటీ ఇవ్వలేను. హ్మ్. బికాజ్ నేను ఆల్రెడీ మొన్న టెకెన్‌లో వాళ్ళెవరో అడిగితే చెప్పాను. ఎప్పుడైతే నాకు హెల్త్ బాలేదు అని అన్నారు. మా హస్బెండ్ కాల్ చేసినప్పుడు యూ ఆర్ నెవర్ రిలేటెడ్ టు ద కంపెనీ వై యూ టాకింగ్ అని. ఐ లీవ్ దట్ డెసిషన్ టు మై హస్బెండ్. ఇఫ్ హి వాంట్స్ మీ టు కంటిన్యూ వర్కింగ్ ఇన్ టెక్ మహీంద్రా యెస్. అంటే మీరేమనుకుంటున్నారు? మీ హస్బెండ్‌కే ఆ డెసిషన్ వదిలేస్తున్నారు అని చెప్తున్నారు. షూర్ అండి. ఈస్ ఆల్వేస్ దేర్ విత్ మీ పాపం. ఈస్ చేసిన హెల్పింగ్ మీ. మీరు మళ్ళీ తిరిగి మీ హస్బెండ్‌కి ఆ డెసిషన్ వదిలేయడం అనేది కరెక్ట్ కాదేమో. ఇంత ఫైట్ చేసి ఆ రైట్స్ కోసం అక్కడ సిస్టమ్‌ని చేంజ్ చేయాలనే దాని కోసం ఫైట్ చేసిన మీరు మళ్ళీ నేను తిరిగి నా హస్బెండ్ వేరు వేరు కాదు. యెస్. రైట్ అండి. థ్యాంక్ యూ భావన గారు. థ్యాంక్ యూ సో మచ్. మీలాగా చాలా కొద్ది మంది మాత్రమే, లక్షల్లో ఒకరు ఇద్దరు మాత్రమే ఇలా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఒత్తిడిని ఎదుర్కొని ముందుకు వచ్చి క్వెషన్ చేసేవాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళలో మీరొకరు. అంటే చూస్తున్నాం లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ కంపెనీస్‌లోను, కార్పొరేట్ కంపెనీస్‌లోను, ప్రైవేట్ కంపెనీస్‌లోను జాబ్ చేస్తూ కేవలం జీతం కోసం, ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కోసం, మనీ నీడ్ కాబట్టి, జాబ్ నీడ్ కాబట్టి చాలా స్ట్రగుల్స్‌ని ఫేస్ చేస్తూ ఎవరు బయటకి చెప్పుకోలేక, ఇంట్లో చెప్పుకోలేక, బయట చెప్పుకోలేక ఇలా చాలామంది నలిగిపోతూ ఆరోగ్యాలను కూడా పాడు చేసుకుంటున్నట్టు వారు చూస్తున్నాం. కొంతమందైతే సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. కానీ నాకు మీలా తెలుసు. ముందుకొచ్చి నాకు ధైర్యంగా తెలుసు మాట్లాడేవారు. యెస్. సార్. ఆ! నాకు తెలుసు. నేను ఈ కాలనీలో ఇల్లు కొనుక్కొని ఒక 7 ఇయర్స్ అవుతుంది. ఒక అబ్బాయి 23 ఇయర్స్ ఓల్డ్ అండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్ ఆఫ్ హిమ్. ఇలాగే పాపం కార్పొరేట్‌లో జాబ్ వచ్చింది. పాపం ఆ ఇల్లు తను కొనుక్కున్నాడు. వాళ్ళ మామ్ డాడీకి హి వాస్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. హి హంగ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ డైడ్ అండి. సో మీరు చూడండి నాకు ఆల్రెడీ ఇప్పుడు నాకు ఈ మంత్ సాలరీ లేదు. అసలు నేను కంపెనీలో ఉన్నానో లేదో నాకు తెలీదు. నేను మీకు కావాలంటే నా సెర్చ్ హిస్టరీ పంపిస్తా. హోమ్ లోన్ కట్టాలి అని ఎల్ఐసి నుంచి ఒక మెసేజ్. కార్ లోన్ ఇస్ డ్యూ అని ఒక మెసేజ్ నాకొచ్చింది. ఇప్పుడు ఒక్క రోజు పే చేయకపోయినా, ఒక్క నెల పే చేయకపోయినా చెక్ బౌన్స్ చార్జెస్ ఏస్తారా? మళ్ళీ మీరే మీడియాలో పేమెంట్స్ చేయట్లేదనో, లేకపోతే ఇంకోటో కేస్‌లో చెక్ అవును. బౌన్సో ఏదో అవును. పెడతారు. మేమందరం ఈ ఈ ఇందులో ఉచ్చులో ఉండిపోయాం సార్. హోమ్ లోన్, కార్ లోన్ అనే ఉచ్చులో ఉండిపోయాం. నాకిప్పుడే మెసేజ్ వచ్చింది మీతో అందుకే ఇందాక వాయిస్ కట్టాను. ఎల్ఐసి ఈస్ నోటిఫైయింగ్ యూ టు మేక్ యువర్ పేమెంట్ ఫర్ ద మంత్ అని. సో, పేమెంట్స్ కోసమే వర్క్ చేస్తాం కదా సార్. నన్ను ఒకళ్ళు అడిగారు when I started my career, what motivates you to work అని. That ting message in the end of the month says your salary has been credited motivates me to work. యెస్. అంటే చాలామంది పొజిషన్ ఇదే. ప్రైవేట్ జాబ్స్‌లో ఉన్నవాళ్ళు, కార్పొరేట్ కంపెనీస్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ 99% అందరూ కూడా సో మీరు చెప్తున్నది ట్రూ. ఎవరు కాదనలేరు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికి కూడా ఇదే ఒపీనియన్ ఉంటుంది. కాకపోతే మీరు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. చాలామంది మౌనంగా ఉండిపోతున్నారు. సో ఆ మీరైనా చట్టం చెప్పొచ్చు సార్. మీకేమన్నా లోన్స్ ఉంటే మీకు కూడా అర్థమవుతుంది ఆ పెయిన్ ఏంటో. నాకు తెలీదు మీకు ఉన్నాయా లేదా. ఇంకొకటి కూడా చెప్తున్నాను. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ సెడ్ వాళ్ళు వాష్‌రూమ్‌కి వెళ్ళనీయకపోతే మీరు ఎందుకు పని చేశారు అక్క ఏంటి అని. ఐ వాస్ ఎనీహౌ అబౌట్ టు లీవ్ ఇట్. మోర్ ఓవర్ సార్ లయబిలిటీస్ అండి. మాకు లయబిలిటీస్ ఉంటాయి, పేమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పొజిషన్‌కొచ్చి ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మీరు పేమెంట్ కట్టలేదని ఎవరైనా ఇంటికొస్తే బాగోదు కదా సార్. మా పిల్లల ముందు పరువు, మా సొసైటీలో పరువు. నేనేదో కష్టాల్లో ఉన్నానని మీకు చెప్పట్లేదు. మై హస్బెండ్ లేదు. ఈస్ ఉన్న మేకింగ్ గ్రేట్ సిట్యుయేషన్ అంతే. మనీ. ఆ సిట్యుయేషన్ ప్రతి ఒక్కరికి గ్రేట్ ఉండేది. మరి ఇప్పుడు ఈ ఒక్క 2 నెలల వల్ల మా ఇంట్లో వచ్చే నష్టం ఏమీ లేదు అని నేను చెప్పగలను. బట్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే ఈస్ యెస్ ఐ ఆల్సో హావ్ పెండింగ్ డ్యూస్ టు పే. వర్క్ చేసేది కానీ డబ్బుల కోసమే. మీలో ఆ కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. కానీ లోపల ఆ పెయిన్ కూడా కనిపిస్తుంది. చాలా మరి నా ప్యాంపరింగ్‌గా పెయిన్ పెరిగారు. ఎవరు మీ తీరుస్తారు సార్? యెస్. ఖచ్చితంగా మీకు జరిగిన అన్యాయం ఇది మీకు జరిగిన అన్యాయం కాదు. చాలామంది ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయం. సో చూద్దాం. మీలాగా సఫర్ అవుతున్న వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. అట్‌లీస్ట్ వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడకపోయినా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సో మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేస్తే ఇది మొత్తం వైరల్ అవ్వాలని కోరుకుందాం. అలా అయినా సరే ఇది ఒక పెద్ద రెవల్యూషన్‌గా స్టార్ట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఏమంటారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను అసలు కొన్ని కమెంట్స్ చదివాను చాలా
హార్ట్ వార్మింగ్‌గా ఉన్నాయి. మోరోవర్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే అండి, యూ పీపుల్ మేడ్ ద హిందూ రైట్. ఒకప్పుడు చిన్నప్పుడు త్రూ సికింద్రాబాద్ ఇఫ్ యూ రైట్ ఒక చిన్న ఆఫీస్ ఉంటుంది ద హిందూ. వి వర్ ఇన్ వారసిగూడ. ఐ వాస్ ఎ వెరీ స్మాల్ కిడ్. అది చాలా పెద్ద పేపర్ నాకు. ఇట్స్ బిగ్ టైమ్. నేను చాలా మంచి పనులు చేసి పేపర్‌లో పడాలని అనుకున్నాను. కానీ ఇలా ఒక విక్టిమ్ కార్డ్ చేస్తూ పేపర్‌లో పడాలని నేనెప్పుడూ అనుకోలేదు. బట్ చాలా రాసింది హిందూ నా గురించి. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళు కరెక్ట్‌గా ఏదైతే జరిగింది అక్కడి వరకే వాళ్ళు రాసారు. యెస్. ఫైనల్‌గా ఇది ఒక భావన గారు, ఫైనల్‌గా ఈ వీడియో చూస్తున్న చాలామంది ఎంప్లాయీస్ వాచ్ చేస్తుంటారు. వాళ్ళందరికీ మీరు ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు? ప్రాబ్లమ్ ఉంటే చెప్పాలి. అప్పుడే మారుతుంది. అన్‌లెస్ అంటిల్ యూ ఆస్క్ ఇట్ ఈస్ నెవర్ ఎ యెస్. మీరు అడిగితే యెస్సా, నోవా తెలుస్తుంది. నాకు ప్రాబ్లమ్ ఉంది. నాకు భయం ఉంది. నాకు పిల్లలున్నారు. బట్ నేను వాయిస్ అవుట్ చేశాను. మీరు కూడా వాయిస్ అవుట్ చేయండి. మీరు ఏదైనా యూనియన్ లాంటిది పెట్టి నన్ను రమ్మంటే నేను పోనీ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు టాక్ టెక్స్ట్ చేయండి మీడియాకి. ఐ విల్ బి ద వాయిస్ ఫర్ యూ. ఐ విల్ టాక్ ఫర్ యూ పీపుల్. అండ్ నేను ఎక్స్‌లో కూడా పెట్టాను. ఒక కపుల్ ఆఫ్ నంబర్స్ పెట్టాను. వన్ ఈస్ మై నంబర్, వన్ ఈస్ ది అదర్ నంబర్. నేను రిజాల్వ్ చేస్తాను ప్రామిస్ చేయక్కర్లే. బట్ ఐ విల్ హియర్ యూ వాట్ యూ ఆర్ సేయింగ్. ఐ కెన్ హియర్. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రైట్ సార్. సో ఇది ఒక మహిళ ఎంతో తెగింపుతో తనకు జరుగుతున్నటువంటి వేధింపులు, ముఖ్యంగా చాలామంది లక్షల మంది ఉద్యోగులు పడుతున్నటువంటి వేధింపులు, బాధను తన రూపంలో అయినా ప్రపంచానికి తెలియచేయాలి. తను పడుతున్నటువంటి ఇబ్బందులు మిగిలిన వాళ్ళెవ్వరు కూడా ఇకపై పడకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఆమె పోరాడుతుంది. సో అది కంపెనీ మీద కాదు, కంపెనీకి వ్యతిరేకంగానే కాకుండా ఈ సిస్టమ్‌నే మార్చాలి. ఇలా మహిళా ఉద్యోగుల మీద చేస్తున్నటువంటి వేధింపులు, చిన్న చూపు, ఒత్తిడి, సో కేవలం జీతం కోసం పనిచేసేటువంటి వాళ్ళని ఒక మిషన్స్‌లా కాకుండా మనుషుల్లా చూడాలి. అట్‌లీస్ట్ మహిళలకు కాస్తంతన్నా ప్రయారిటీ ఇవ్వాలి అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఒక తల్లిగా తాను పోరాడుతున్నాను, చివరకు తన బిడ్డను హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నానని చెప్పిన విషయాన్ని కూడా రచ్చకేడ్చి ఉద్యోగంలో నుంచి టెర్మినేట్ చేసేదాకా వచ్చారంటే సిస్టమ్ ఎంత దారుణంగా ఉంది అనే ఆవేదనను చెప్పే ప్రయత్నమే అని ఆమె అంటుంది. సో పావన గారికి జరిగినటువంటి అన్యాయం, ఆమె చెప్తున్నటువంటి ఆవేదన, ఇలా మీ కంపెనీలో కూడా అంటే మీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా ప్రైవేట్ జాబ్ అయ్యుండి కార్పొరేట్ జాబ్‌లో పనిచేస్తూ అలాగే ఐటీ, నాన్ ఐటీ జాబ్ చేస్తున్న మీరు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశారా? అట్‌లీస్ట్ ఈ ఆవేదనను 10 మందికి తెలియచేసి సిస్టమ్‌లో కొంతన్నా మార్పు రావాలని కోరుకుంటుంటే మీరు ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి.